పంచుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదట నుంచి 5 వచనాలు మనం యథావిధిగా చదువుకుందాం. చదవండమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానం చేసిరి. ఎలా అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధ బండలో త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుడి వాక్యం మనకు దీవించును గాక. ఇప్పుడు మనకు ఇంకొక వాక్యం చదువుకుందాం మన అంశం కొరకు. దాని నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఈ వచనాన్ని మన ప్రవక్త చాలా వర్తమానాలు జ్ఞాపం చేశాడండి. బహుశా మీకు కూడా జ్ఞాపం వస్తుంది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం అండి. చదవండి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మత్కార్యములు కనబరిచెదరు. చదవమ్మా. ఇదిగో ముందుగానే మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన ఎల్లకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును అలాగే మనిషి కుమారుడు రాకడను ఉండును. దేవుడికి సరిపోతుంది. దేవుడి వాక్యం గురించింది కాక. ఆ తర్వాత వాక్యం ఏంటంటే, ఎక్కడైతే తాజా మాంసములనో అక్కడ గ్రద్దలు కాదు పక్షిరాజులు పోగవును. ఆ వాక్యాన్ని అలాగే చదవాలి మనం కూడా. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ప్రేమ నమ్మగలం ప్రియ ప్రముఖ తండ్రి, చదవబడి వాక్యం దీవించండి. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తుండగా దానికి అనుసంధానటువంటి వర్తమానంలోకి వెళ్తుండగా మాతో ఉండండి, మాతో మాట్లాడండి. ఈ పలకబడిన మాట ద్వారా మా ఆత్మలు పోషించండి, ఆమెను స్థిరపరచండి, బలపరచండి, నీకు ఇష్టలుగా చేయండి, స్థిరులుగా ఉంచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసుకోవచ్చు. దరిదాపుగా బుధవారం సంఘమంతా రావాలండి. ఖచ్చితంగా ఆదివారం వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బుధవారం రావాలి. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన కొత్త వాళ్ళు కూడా, పాతవారు కొత్తవారు కూడా అందరూ బుధవారము ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్ మాట. వెళ్తే వెళ్దాం, వీలైతే కూరితే వెళ్దాం, కుదరపోతే మానేద్దాం, లేకపోతే నష్టమైన వెళ్దాం. బుధవారం పెద్ద ఏం కాదు, బుధవారం మనకు సంబంధం లేదు, మనం ఆదివారం వెళ్తే సరిపోద్ది అనే విధానం మాత్రం ఇప్పుడు కూడా క్రైస్తవురాలుగా లేక మెసేజ్లు ఉన్న వారికి ఆలోచన రాకూడదండి. ఇక్కడ కింద చూడండి, ఎక్కడ పక్షిరాజు, ఎక్కడ తాజా మాంసమును. ఆ మాట కరెక్ట్ ఏంటంటే పీనుకు కాదు. ఎక్కడ తాజా మాంసముడునో అక్కడ పక్షిరాజులు పోగవను. తాజా మాంసం అంటే ఏం కాదు, ఈ గడి వర్తమానం. ఈ గ్రద్దలు లేక ఈ పక్షిరాజు ఎవరు కాదు, రక్షణమణి విశ్వాసులు అండి. సో ఎక్కడైతే బుధవారం ఆరాధన చేస్తున్నామో, ఎక్కడైతే మనం కూడుకుంటున్నామో అక్కడ పోగవటమే ఈ వచ్చిన నెరవేర్పు అనమాట అండి. ఇది చివరి దినాలు జరగాలి ఈ కార్యాన్ని. అంటే ఎక్కడ తాజా మాంసం ఉంటుందో పక్షిరాజులని ఎలా పోగవుతాయో, ఈరోజు తాజా మాంసము ఈ గడి వర్తమానమైంది. ఈ గడి వర్తమానం కోసం నిమిత్తమే కూడుకుంటున్నాం మనము. ఈ గడి వర్తమానం బట్టే మనం ఇక్కడ గ్యాదర్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు గ్యాదర్ అయిన వారు ఎవరంటే పక్షిరాజులు. దేవునికి మహిమకులు గాక. సో కాబట్టి ఇక్కడ మనం ముందుకెళ్దాం పేరు. ఈ సమయంలో కొరింథీయులకు దిద్దుబాటు పుస్తకం చాలా సంగతులు దీనిలో చెప్పబడ్డాయి. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను దీంట్లోంచి. ఇక్కడ ఏమంటాడంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారి కొరకు, అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి గొప్ప సూచక్రియలు కనబరిచెదరు. ఇక్కడ ఏర్పరచబడిన వారి మోసం చేయడానికి కూడా గొప్ప సూచక్రియలు అండ్ మహత్కార్యములు కనబరిచెదరనే వారు ఎవరంటే అంత్యకాలం మంది అభిషిక్తులండి. చివరి దినాల్లో అభిషేకించబడి వచ్చే సేవకులు చాలామంది ఉంటారు. ప్రవర్తన దాన్ని మీరు చదవంటికి పోయిన తర్వాత అంత్యకాల మందు అభిషేక్తులు అన్నమాట. అంటే చివరి దినాల్లో అభిషేకించబడిన వారి యొక్క విధానం గురించి చెప్తున్నాడు అండి. వారు చెప్పాలంటే వారు తప్పుడుగా అభిషేకించబడ్డారంట. అభిషేకించబడ్డారు కానీ వాళ్ళు తప్పుడుగా. ఉదాహరణకి ఒక 10 మందిని ఆడలు తీసుకొచ్చి
సంఘం అంతా ప్రార్థన చేసి అభిషేకించి పంపించింది అనుకోండి, అది తప్పుడు అభిషేకం. అసలు పిలిపే లేని, మంటే లేని, జీవితమే లేని వ్యక్తులను తీసుకొచ్చి ప్రార్థన చేసి అభిషేకించి పంపించటం, అది కూడా తప్పుడు అభిషేకం అంటండి. అభిషేకం తప్పు కాదు, కానీ అభిషేకించబడే వారు సరికాకపోతే అది తప్పు. సో అలా తప్పుడుగా అభిషేకించబడిన వారు చివరి దినాలు చాలా కొక్కులలుగా వస్తారండి చాలామంది అండి. మార్పు లేకుండా, గురువులు గమ్యం లేకుండా, కొంత డబ్బు కోసం, పేరు కోసం, కొంత బతుకుతీరు కోసం ఈ అంత్య దినములలో అభిషేకించబడతారట. వాళ్ళు అభిషేకించబడటం, దేవుని సేవకులు అభిషేకించబడే విధానం పరిశుద్ధాత్మ ద్వారా అయితే, వీళ్ళు పరిశుద్ధాత్మే అభిషేకించి అనుకుంటూ బ్రహ్మపరిచే ఆత్మచేత అభిషేకించబడి బయలు వెళ్ళి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉంటారంట. ఈ మత్తయి సువార్తలో 24 వచ్చిన ఇప్పుడు మర్చిపోకండి పేరు సంగమ. రక్షించబడిన విశ్వాసాలకి చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. చాలా వర్తమాన ప్రవక్త దీన్ని ఎత్తుకొచ్చాడు. ఎలా అంటే అబద్ధపు క్రీస్తులు. ఇక్కడ క్రీస్తులు అనేది బహువచనం అన్నాడు ప్రవక్త, కానీ మనకు ఒకే క్రీస్తున్నాడు, అభిషేకించబడిన క్రీస్తు. క్రీస్తులు అనగా ఇంకో భాషలో అభిషిక్తులు అనగా, ఆ క్రీస్తులు ఎవరంటే అబద్ధపు క్రీస్తులు. దాని అర్థం అబద్ధముగా అభిషేకించబడిన వారు, అదే తప్పుడు అభిషేకం పొందిన వారు. క్రీస్తులు అనగా అభిషిక్తులు, అబద్ధపు అభిషేకం పొందిన అభిషిక్తులు. ఎప్పుడు వస్తారంట? అంత్య దినములలో వస్తారంటండి. అంటే చివరి దినాల్లో 24 అధ్యాయం అంతా చెప్పుకొచ్చాడు ఆయన. కొండ మీద నుంచి ఆయన తన శిష్యులకి చాలా కాలం చెప్పుకొచ్చాడు. ఒక మాట చెప్పాలంటే 24 అధ్యాయంలోనే ఆయన 7 ముద్దల కోసం కూడా మాట్లాడాడంటండి. మన ప్రవక్త 7 ముద్దలు చెప్పకముందే ఇక్కడ యేసుక్రీస్తు వారు 7 ముద్దల కోసం మాట్లాడి ఉన్న సంగతి ప్రవక్త చెప్పేదాకా ఎవరికి తెలియదండి. దేవునికి స్తోత్రం కలుగాక. 24 అధ్యాయం 4వ వచనంలో మొదటి ముద్ర మోసపరచబడుట, ఆ తెల్లని గుర్రం కోసం మాట్లాడుకొచ్చాడండి. మొదటి ముద్రలో ఆ తెల్లని గుర్రం ఏంటంటే, వాడు మోసపరచుటకు బయలువెళ్ళిన వాడు, విల్లు పట్టుకున్నవాడు కొంచెం చెప్పబడింది. తర్వాత రెండో ముద్ర 6వ వచనంలో ఉంది, యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి చెప్పబోదురని. ఆ తర్వాత ఎర్రని గుర్రం అంటే హతమార్చబడుట, చంపబడుట. యుద్ధములు ఎలా చంపబడతారో, ఇది ఒక ఆత్మయుద్ధం జరిగింది ఆ మొదటి యొక్క కాలంలో, ఆ యొక్క కనిష్ట చక్రవర్తి కాలంలో, ఆ పోపు కాలంలో. మూడో ముద్ర మనకి 7వ వచనంలో ఉంది, జనమే జనము, రాజ్యం రాజ్యము లేచును. 4వది 8వ వచనంలో ఉంది, 4వ ముద్ర. అక్కడక్కడ 4వ ముద్రతో మీరు పోలిస్తే అక్కడ కరువులు ఉన్నాయండి. 4వ గుర్రం మీద వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా మీకు? 4వ గుర్రం ఏంటండి? తెలుపు, ఎరుపు, నలుపు. 4వది అంటే మరణకరం, కరువులు, యుద్ధములు, ఇదంతా మరణం చూపిస్తుందండి. అక్కడ చూడండి, అది 4వ ముద్ర అంటున్నాడు ప్రవక్త. కరువులు, భూకంపులు కలుగును, అక్కడక్కడ వ్యాధులు ప్రారంభం ఉన్నాడు. తర్వాత 5వ ముద్ర 9వ వచనం ఉంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు జనులు మిమ్మను శ్రమపాలు చేదురు. ఈ 5వ ముద్ర కింద ఉన్న వాళ్ళు ఎవరు? జనులు శ్రమల చేత బాధించి చంపినటువంటి హతసాక్షులు, యూదులు. 5వ ముద్రలో ఉన్నది ఎవరు తెలుసా? పాత నిబంధన పరిశుద్ధులు, యూదులు. వారు దేవుని వాక్యం కొరకు చిరచ్ఛేదం చేయబడినవారు, హతమార్చబడినవారు. వారి కోసం ఇక్కడ చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు 5వ ముద్ర గురించి ముందే మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి ముద్ర కోసం మాట్లాడాడు, 2వ ముద్ర కోసం మాట్లాడాడు, 3వ ముద్ర కోసం మాట్లాడాడు, 4వ ముద్ర కోసం మాట్లాడాడు, 5వ ముద్ర కోసం కూడా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఇకపోతే 6వ ముద్రకు వచ్చేసరికి, ఇది 6వ ముద్ర. 5వ ముద్రలో వధించబడిన వారి ఆత్మలు. 6వ ముద్రలో ఏం కనిపిస్తుందంటే, 6వ ముద్ర శ్రమల కాలం చూపిస్తుందండి. చూడండి, 6వ ముద్ర 29లో ఉంది, గుర్తుపెట్టుకున్నట్లయితే. ఆ దినముల శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడి తన కాంతిని ఇయ్యడు, ఆకాశమును నక్షత్రము రాలును, ఆకాశముల శక్తులు కదిలింపబడును. అంటే అది ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి ఒక భయంకరమైన గందరగోళం, ట్రిబులేషన్, శ్రమల కాలం. దానికోసం ముందే చెప్పాడు యేసుక్రీస్తు గారు. అక్కడ వారు శిష్యులు దాన్ని విన్నారో పట్టుకున్న తెలియదు, కానీ మన ప్రవర్తగా పూర్తి బయలుపడి వచ్చిన తర్వాత వధువుకైతే దానికి పూర్తి బయలుపడినిచ్చాడండి ఆయన.
అది తెరవబడింది. ఇప్పుడు అది ఇన్ని యుగాలలో ఇన్ని తరాల్లో అది మరుగు చేయబడింది. దాన్ని ముద్ర పగలగొట్టాయని దాన్ని తీసుకుని సంగతికి ఇచ్చాడు ప్రవక్త. మీకు అర్థమవుతుంది అది. దేవునికి మహిమకులు గాక. 6వ ముద్ర ఏం తెలుసండి? 6వ ముద్ర శ్రమకాలమైంది. మీకు తెలుసా, శ్రమకాలంలోనే 2 దూతలు వస్తున్నారండి. ఆ 3వ సంవత్సరంలో శ్రమల కాలంలోనే 2 దూతలు. అది మనం మోషేయలేని బాగా తెలుసు. ఈ 2 దూతలు ఏం చేస్తారంట? కింద వచనంలో మీరు గమనిస్తే 31 వచనంలో చూడండి. మరియు ఆ గొప్ప బోరుతో తన దూతలు మనకి బయలుపరచబడిన ఆ దూతలు ఎవరంటే మోషే, ఏలియాలు. ఇప్పుడు ఆ బయట ప్రజలకి ఆ దూతలు అంటే నిజంగా పర్లోక దూతలు వచ్చి బోర్లు అనుకుంటారు వాళ్ళు. బట్ ఈ ముద్ర శ్రమల కాలంలో ఏమిటి జరిగిందంట? జరిగిందా? అయ్యయ్యో, మీరు చాలా ఇంట్రెస్ట్గా అంటున్నారు కానీ పట్టుకోలేదు దాని పేర. చూడండి, ఇది ఇంకా జరిగిందంటారా? అది సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే కార్యం. చూడండి, 6 ముద్ర శ్రమల కాలం. శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉండదు, అంటే వధువు ఉండదు. ఇంకా ప్రవక్త అంటాడు సంఘం వేరు వధువు అంటాడు. మళ్ళా సంఘంలోనే వధువు ఉందండి. సంఘంలోనే వధువు ఉంది. ఇది కూడా తెలుసుకోవాలి. సంఘం వేరు, వధువు వేరు. సంఘముగా దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు, కానీ వధువుని సిద్ధపరచుకొని సంఘంలోంచి వధువుని బయటకు లాగేస్తున్నాడు అండి. ఉదాహరణకి ఇశ్రాయేల్ అందరూ కలిపి సంఘం అన్నమాట, 20 లక్షల మంది. కానీ దాంట్లో వధువుని బయటికి లాగాడండి. ఈరోజు క్రైస్తవులు అందరూ కలిపి సంఘం, మనం కూడా సంఘమే, కానీ ఆ సంఘములో వధువు ఉంది. ఇప్పుడు సంఘములో బైబిల్లో మనకి పరమగీతలో బాగా వివరించాడు. అంటే స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచుంది. ఆత్మీయంగా స్త్రీలు అనగా సంఘములు, ప్రపంచ క్రైస్తవ సంఘములన్నీ స్త్రీలతో పోల్చబడింది. కానీ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అది ఎట్లా అంటే బొర్రెలెక్క సెట్లో ఒళ్ళి పద్దం కనబడినట్లుగా నా ప్రియురాలు కనబడుచున్నది వర్ణించాడండి. మనం అక్కడ ఉన్నామని అసలు మనం ఎవరమో మనం తెలియాలి, మనం ఎక్కడ ఉన్నామో తెలియాలి, మనం ఏం కలిగి ఉన్నామో తెలియాలి. లేకపోతే రేపు క్రిస్మస్ చేసుకోలేదు బాధపడిపోతాం. మనం క్రిస్మస్ మిస్ అయిపోయాను, అయ్యో అనవసరంగా వచ్చాను దీంట్లోకి, నేను వస్తువులు పెట్టుకుంటాము తీసేయమన్నారు కానీ నేను చిన్న పెట్టుకుంటే బాగోని అంటున్నారు. వీళ్ళందరూ స్థిరం లేని వాళ్ళండి. వీళ్ళు పూర్తి బయలుపడలేని వాళ్ళు. దేవుని వాక్యం అయిన తర్వాత ఇక శోధన స్టార్ట్ అయినప్పుడు బాప్తిజం తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత పని కట్టుకుని 2-3 సంవత్సరాలు మేము సంపుకు తింటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు పెట్టుకోలేదు తింటారంట. వాళ్ళ పోరు పడలే కొంత పెట్టేసుకుంటారు. కొంతమంది ఎలా నిలబడతారు, వాళ్ళే వధువండి. రాలిపోయే వాళ్ళందరూ సంఘంలో ఉన్నారు, రాలిపోకుండా ఎత్తబడేవారు కూడా సంఘంలో ఉన్నారండి. ఈ టోటల్గా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు అండి. సో ఈ శ్రమల కాలంలోనే తన దూతలను పంపుతాడు. ఆ దూతలు ఏం చేస్తాడట? వారు ఆకాశం యొక్క ఈ చెరువు నుండి ఆ చెరువు వరకు, ఈ నలుదిక్కుల నుంచి ఈ దూతలు ఎవరిని పోగు చేస్తాయి అనుకుంటున్నారు? 1,44,000 మందిని పోగు చేస్తాయండి. మరి వీళ్ళెవరు? తూర్పుని, పడమని, ఉత్తర్ని క్రీస్తు తర్వాత టైటస్ వచ్చినప్పుడు, అంటే తెలుసుగా మీకు చరిత్ర. క్రీస్తు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో చరిత్ర ప్రకారం టైటస్ వచ్చాడు, టీతు అనేవాడు వచ్చాడు. టీతు అనేవాడు వచ్చిన తర్వాత అక్కడ యూదులందరూ కూడా హతమార్చాడు. అప్పుడు వారు చెదిరిపోయారండి. తూర్పుకి, పడమరికి, ఉత్తరికి, దక్షిణానికి, మన ఇండియా దేశానికి, ఇతర దేశాలకి, చాలా చోట్లకి యూదులు చల్లెత్తరై పోయారు. పాత నిబంధనలో ఒక వాగ్దానం చేశాడు, బుసరా గొర్రెలు పోగు చేసినట్లుగా నేను వారిని పోగు చేద్దాను అన్నాడండి. మరలా వారిని ఏం చేస్తాడు? నేనే కొట్టాను, 2 దినాల తర్వాత నేను మళ్ళా సమకూర్చున్నాను. 2 దినాలు అంటే 2000 సంవత్సరాల తర్వాత మళ్ళా సమకూర్చుదని అన్నాడండి. ఈ కార్యాలన్నీ ఒక ప్రవక్త ద్వారా ఇవ్వబడ్డాయి ప్రియారా. అంటే వాటిని విని హెచ్చించుకుంటే కాదు, కానీ వాటి ద్వారా సిద్ధపడటానికి ఇవ్వబడ్డాయి నేను నమ్ముతున్నాను ప్రియారా. ఏదో జీకే తెలుసుకున్నాం, నాలుగు తెలుసుకున్నాం కాబట్టి మేము ఇది కలిగి ఉన్నామని ఎర్రవెగుతున్నటువంటి కాలంలో ఎక్కువ మనకు కనిపిస్తున్నది ఏంటంటే, వధువు స్థానం వేరు, ఎర్రవీగుతూ పడిపోతున్న అరణ్యములు రాలిపోతున్న స్థానము వేరు. ఆ దాని నుంచి బయటకు రక్షించబడిన వధువు స్థానము వేరు అనేది మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలగాక. వీళ్ళు ఏం చేస్తారంటే, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును.
ఆయన ఏర్పరచుకునేది ఎవరు? వీళ్ళు అన్యులు కాదు, మళ్ళా వీళ్ళు కేవలము యూదులోని తీయనటువంటి 1,00,000. ఈ ఇద్దరు దూతలు వచ్చే పరిచర్య ఏంటంటే కేవలము 12 గోత్రాల నుంచి ఏర్పరచబడిన వారిని పిలవటం. ఆ ఏర్పరచబడిన వారి కోసమే వీళ్ళు నలుదిక్కలు ఉన్న యూదులందరినీ ఏం చేస్తారు? ఆ దేశానికి పోగు చేస్తారు. అంటే ఖచ్చితంగా వారు అంటే ఒక మాట చెప్పాలంటే ఈ దూతలు ఎప్పుడు వస్తారంటే వారు పోగు చేయబడిన తర్వాత చెరగటాకు వస్తారు, మన తూర్పార చేయడానికి వస్తారండి. మీకు అర్థమైందండి? ఇప్పటికీ ఆల్రెడీ 1947-46 టైంలోనే వాళ్ళకి ఒక స్వతంత్రత, మన దేశంతో పాటు వాళ్ళకి వెనక ముందు వాళ్ళకి కూడా ఒక జెండా, ఒక ఆర్మీ అండి, ఒక కరెన్సీ, ఒక ప్రభుత్వము, ఒక రాష్ట్రము లెక్కించబడటం, ఒక దేశంగా వారు లెక్కించబడిన సమయం అయిపోయింది. కానీ ఇంకా యూదులు 99% ఆ దేశానికి చేరుకోలేదండి. బైబిల్లో యెషయా చెప్తాడు, అంటే శుద్ధులు తమ గూళ్ళకు పక్షుల వలె గువ్వల వలె ఎగురొస్తారని చెప్పాడండి. ఆ శుద్ధులు ఎవరంటే యూదులు. ఆ యూదులు విమానం మీద ఎగిరి ఆ దేశానికి వస్తారని ఎప్పుడో చెప్పాడు. అందుకే మన ప్రవక్త ఇది చెప్తాడు మా వర్తమాన మధ్యలో. ఒక ఫ్లైట్ దిగిందంట, దిగితే వాళ్ళంట ఎక్కడన్నారట, ఒక ప్రవక్త వచ్చానడట, ఇదిగో గెద్ద రెక్కల మీద లేకపోతే ఆ యొక్క రెక్కల మీద మిమ్మల్ని ఆ దేశం చేరుస్తానని వాగ్దానం చేశాడు కదా, గువ్వల వలె గుడ్లు చేరు చెప్పాడు కదా, అది ఇదే అని చెప్పి ఒక ప్రవక్త చెప్పిన తర్వాత లోపలికి ఎక్కారంట వాళ్ళు. ఆ విధంగా వారు తమ దేశానికి చేరుకోగలిగారు. అంటే అది నెరవేర్చబడింది. ఇంకా 99%, 100% దరిదాపుగా ఎప్పుడైతే ఆ చివరి పెట్టి వెళ్ళిపోతాడో దానికి ఉదాహరణ చెప్పాడు యేసుక్రీస్తు వారి. కింద అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి అన్నాడండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక అంజురపు చెట్టు చూసి ఉపమానం నేర్చుకోండి అన్నాడు. అంటే ఆకులు లాలటం, వసంతకాలం వచ్చినప్పుడు మళ్ళా చిగురించటం. అలా చిగురించిందంటే ఈ అంజురపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే యూదులకు సాదృశ్యం అన్నాడండి. ఈ అంజురపు చెట్టు ఆకులు రాలిపోయిన కాలము టైటిల్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి దాన్ని చూపిస్తుందండి. మళ్ళా చిగురిస్తున్న అర్థం ఏంటంటే మరలా వారు తమ దేశానికి వచ్చేట దాన్ని చూపిస్తుంది అంజూరపు చెట్టు. ఒకటి ఆకులు రాలిపోయే కాలం, చెదగొట్టబడిన కాలం సూచన. మళ్ళా చిగురించే కాలము, మళ్ళీ తమ దేశానికి ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ దేశానికి రావటం. అలా అంజూరపు చెట్టు చిగురించుట ఒక ఉపమానం నేర్చుకున్నాడు. ఈ అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలమున ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇక్కడ సాధారణంగా చెట్లు ఆకులు రాలటం ఒక కాలం ఉంటుంది, చిగురించడం ఒక కాలం ఉంటుంది, వసంతకాలం. అంటే తెలుసుగా చెట్లు చిగురిస్తాయని ఎంతమంది తెలుసు మీకు? దాన్ని వసంతకాలం అంటారు. దాని అర్థం ఏంటంటే పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి అన్నట్టు. అలాగే ఇశ్రాయేల్ దేశంలో దేవుడు పోగొట్టుకున్న వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఒక వృక్షంగా మార్చిపోతున్నారండి. అంటే మళ్ళీ వారు గుంపుగా రాబోతున్నారు. అప్పుడు వసంతకాలం సమయం మీకు ఎరుగుదురు. ఆ ప్రకారమే అదే రీతిగా ఆ విధంగానే ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపంగా ద్వారమున ఉన్నాడు అని తెలుసుకుని అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. దానికి ఎన్నో సూచనలు ఇచ్చాడు పేరు. అంటే మనం ఎక్కడో తెలుసండి, మనము అంత్య దినములో ఉన్నాం. మనం ఈ అంత్య దినములోనే వధువు ఎత్తబడక మునిపే చాలా భయంకరమైనటువంటి మహత్కార్యములు, సూచక్రియలు ఏమండి చేయటం ద్వారా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి కొంతమంది తప్పుడు అభిషేకంతో ఈ అంత్య దినాల్లో బయలు వెళ్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలిగాక. దీని గురించి మనం చదువుదాం. 39వ పేరా నుంచి నేను ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అప్పుడు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి అని పౌలు మాట్లాడుచున్నాడు. మీరు దాన్ని నమ్ముతారా? అదొక దృష్టాంతమైనది, మంచిది. వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని మనం ఆశించుకున్నట్లు మీరు గ్రహించగలరా? ఒక మనిషి నిలబడి ఒక ప్రఖ్యాత రికార్డును మ్రోగించేవాడు. పాత మురికి రాక్ అండ్ రోల్ వినిపించి ఉన్నాడు. మరి ఏదో జరిగినది, అందరినీ కదిలించి వేసినది. ఎల్వేస్ ప్రెజ్లీ ఈ మురికి పాటలు పాడు వారి పాటలు పాడి మరి వారు మరలా తిరిగి వచ్చి సువార్తను ప్రకటిస్తూ అనుకరణ చేయిస్తున్నారు. దాన్ని ఆలోచించండి. మీరు గ్రహించగలరా? ఒక స్త్రీ లేక పురుషుడు బయట కూర్చుని, స్త్రీలు ఇంటి వెనక కూర్చుని పాత మురికి కనబడు
సగం బట్టలు వేసుకుని పురుషుల ముందు తమ్మును తాము విసురుక్కుంటున్నారు. మరలా తిరిగి వెనుకకు వచ్చి ఆత్మ సంబంధ బండ్లో నుండి త్రాగుచున్నారు. అంటే సంఘం యొక్క నాడు ఎలాగోందో చెప్తున్నాడు అండి వాడు. ఒకటి అమెరికా దేశమే కాదండి, మన రాష్ట్రాలు కూడా అలాగే ఉన్నాయి, మన గ్రామాలు కూడా అలాగే ఉన్నాయి. దాని ఏం చెప్తాడంటే స్త్రీలు అలా ప్రవర్తిస్తున్నారు. మళ్ళీ వచ్చి ఏం చేస్తారు, ఆత్మ సంబంధం బండ్లో ఉంది. అంటే సంఘాలకు వస్తున్నారు, వాక్యంలో పాల్గొంటున్నారు, రొట్టె పుచ్చుకున్నారు, దర్శనం పుచ్చుకుంటున్నారు, పరిచయలు ఉంటున్నారు. మళ్ళీ బయట వాళ్ళు లోక సంబంధంగా ఉంటున్నారండి. అలా ఎలివేస్ ప్రజలు ప్రవర్తించాడు, కొందరు స్త్రీలు ప్రవర్తించారు అని చెప్పుకొస్తూ వారిని ఎందుకు ముందు పెట్టాడంటే అలాంటి వారు ఇంకా ఈ తరంలో ఉన్నారు. స్త్రీల యొక్క స్వేచ్ఛను గురించి పెంతెకోస్తు ప్రజల మధ్య అక్కడ ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నది. ఆ స్త్రీలు గొప్ప పొడవైన చెవి పోగులను ధరించుచున్నారు. ఇక చెవి పోగులకు వస్తే ఇంకా చెప్పక్కర్లేదు. ఒక్కసారి బాప్తిస్మం పొందిన స్త్రీలు ఈ సంఘంలో ఏ చెవి పోగు కనపడకూడదండి. మా ఆయన ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు అని సాకులు మాత్రం చెప్పొద్దండి. అసలే నిజంగా ఒప్పుకోరు కూడా. ఒకసారి ఇదే సంఘటన పంజాబ్లో మన సోదరుడు అహరోన్ చర్చిలో జరిగిందండి. అహరోన్ బ్రదర్ వచ్చాడు మన మధ్య ఒకసారి. అహరోన్ జార్జ్ బ్రదర్ అహరోన్ ఆయన వచ్చాడు. నేను నాతో మాట్లాడిన సందర్భాలు ఏంటంటే ఆ సంఘంలో సహోదరి, పంజాబీ సహోదరి బాప్తిస్మం పొందింది. భర్త ఒప్పుకోలేదు, అలంకరించుకోమని చెప్పాడు. నేను అలంకరించుకున్నది, విడాకులు ఇచ్చేస్తానని చెప్పాడు, ఇచ్చేసుకోవాలి. ఆ ధైర్యం వచ్చేయాలి సంఘం విశ్వాసం. విడాకులు ఇచ్చేస్తే నా బతుకేమైపోద్ది. అందుకే నీ బతుకు ముందు వేసుకో, ఫస్ట్ నీకంటూ ఒక ఫౌండేషన్ వేసుకో. బతుకు దేని కోసం భర్త మీద, పురుషుల మీద ఆధారపడే స్త్రీగా ఉండొద్దు అసలు. అవసరమైతే నీ అంతటి ఒంటరిగా బతకడాకైనా క్రీస్తు కోసం స్ట్రాంగ్గా నిలబెట్టుకోనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి కేవలం బతుకుదేరి కోసం మాత్రమే క్రీస్తుని చంపుకోవద్దు. సో ఆ సహోదరు ఏం చేసిందంటే విడాకులు ఇచ్చేస్తానన్నమాట. అలా విడాకులు ఇచ్చేస్తాననే ఆ మాటకి అతడు భయపడి తానే రక్షించబడ్డాడు వచ్చి. మళ్ళీ అలా ఎందుకు మా స్త్రీలు ఉండట్లేదు? భర్తలు, తల్లిదండ్రులు, ఇంకా చాలామంది ఇక్కడ 3 శోధనలు. ఇంట్లోంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, నువ్వు పనిచేసే వాతావరణం నుంచి కానీ, లేకపోతే నీ చుట్టూ నుంచి కానీ రావచ్చు. ఇంట్లో నుంచి, నువ్వు పనిచేసే స్థలము నుండి, నువ్వు కనబడుతున్న వారి మధ్య నుంచి, మరియు బంధువుల నుంచి వస్తుందండి శోధన. ఇది స్త్రీ అలంకరణ గురించి. సో స్త్రీ అలంకరణ గురించి భర్త నుంచి, ఇంట్లోంచి రానప్పుడు ఇంటి నుంచి మన సపోర్ట్ ఉందనుకోండి, అంటే ఇంటి నుంచి కూడా భర్త పిల్లలు సపోర్ట్ చేస్తే దానికి ఏం చేయాలంటే ధైర్యం నిలబడేవారు బయట వారు సమాధానం చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారండి బాప్తిస్మం పొందారండి, బయట వాళ్ళు ఇలాగంటున్నారు అలాగంటున్నారండి అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అలాగంటున్నారు ఇలాగంటున్నారు చెప్పేసి వాళ్ళ కోసం మళ్ళీ పెట్టేసుకుంటామా? వాళ్ళ కోసం మళ్ళీ మనం రాజీపడిపోతామా? కుక్క తన వాంతికి వెళ్ళి మనం తిరిగి వెళ్తామా? అరుసు తొక్క నేల మళ్ళీ కడగ నేల చెప్పి కాళ్ళు కడగ చెప్పి ఒక మాట ఉందన్నమాట. సో దానికి సరైన స్థిరమైన పునాది వేసుకోవాలండి. చంచలత్వం, ఎవరికో సమాధానం చెప్పక్కర్లేదు, ఎవరికో మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వక్కర్లేదు. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పవసరత లేదు అసలే. వారి సమాధానం కోసము నువ్వు అసమాధానం జీవించడం అంటే సరికానే కాదండి. అందుకే ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడాలి ఆ విషయంలో. స్త్రీలు స్ట్రాంగ్గా ఉండాలి విషయంలో. అవసరమైతే విడాకులు ఇచ్చేస్తానాలి. ఏమంటారు? బతుకు తెరివైపోద్దు, నా బతుకైపోద్దు, భర్త లేకపోతే ఇంకేం లేదు. అసలు నిజంగా భర్త లేకపోతే బతకటం ఎంత కష్టమో అది వాస్తవమే. కానీ దానికంటే ముందే నీకు ఒక ఆలోచన ఉండాలి. క్రీస్తు కోసం ఒక ఫౌండేషన్ ఖచ్చితంగా వేసుకోకపోతే చాలా ప్రమాదం ముందు పెట్టారు. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. సో నా ప్రియమైన సోదరులు గమనించండి. కాబట్టి చివరి దినాల్లో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అక్కడ చెప్పుకొచ్చాడు. మురికివారు అన్నమాట వాళ్ళు, అంటే మార్పు లేదు వాళ్ళకి. అందుకే ఇక్కడ అంటాడు ప్రవక్త, ఆ స్త్రీలు గొప్ప పొడవైన చెవి పోగులు ధరించుతున్నారు మరియు నానా విధములైన బట్టలు ధరిస్తారు. బట్టల కోసం మాట్లాడాడు, తర్వాత వస్తువుల కోసం మాట్లాడాడండి. ఒకసారి ప్రవక్త పిలిచి మర్మములని చెప్తాడని చెప్పి ఒక ఆయన పిలుచుకున్నాడు. పిలిస్తే ఆయన అసలు దాని గురించి వెళ్ళకుండా ఓన్లీ బట్టల కోసం చెప్పుకొచ్చాడు. అలంకరణ, బట్టలు, డ్రెస్సులు, జాకెట్లు వేసుకోవాలి, ఎంత పొడుగు ఉండాలి, ఈ రింగులు పెట్టుకోకూడదు, ఏమండి ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని సాధారణంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, నువ్వు ఈ చెప్పడం పిలిచాను, ఈ చట్టం పిలిచాను మిమ్మల్ని, మీరు లోతుగా
చాలా లోతుగా చెప్తాను ఆశిస్తే, అదేంటి వీరేంద్ర అక్కడ బాగా చెప్పావు కదా విన్నాను, మా చర్చిలో ఎలా చెప్పావు ఏంటంటే ఇక్కడ ముందు అయ్యే కావాలని చెప్పుకొచ్చాడండి ఆయన. అంటే వీళ్ళకి ముందు ఏబిసి ముందు అన్ని సమయాల్లో వాక్యం నమ్మినట్లు వారికి నేర్పవలసి ఉంది. అలాంటిది నువ్వు నేర్పలేదు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. కనుక వాళ్ళకి ముందు ఏబిసిడి అలా చెప్పకుండా నేను యారవాలు లేకపోతే ఆల్జిబ్రా ఎట్లా చెప్తాను అని అక్కడ చెప్పగలిగాడు అనమాట అండి. అంటే ఏంటి ఇక్కడ, అంటే ముందు నేర్పాల్సిన ఏంటి ఇక్కడ భక్తి జీవితంలో విశ్వాసం ఏర్పడాలి, సమర్పణ ఏర్పడాలి. సమర్పణ ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ పెట్టుకునే ఆలోచన కానీ, కొంతమంది ఉంటారు అనమాట, అది లార్డ్ సప్పర్ టైం తీసేసి మళ్ళీ పెట్టుకుంటాం. అదొక వేషధారణ. ఎవరికి అవసరత లేదు అసలే. సమాజం కోసం అసలే భయపడొద్దండి. మీరు సమాజానికి ఏం సమాధానం చెప్పాలి, సమాజానికి ఎలా జవాబు చెప్పాలి అంటే జీవితకాలం చెప్తేనే కూర్చుంటావు నువ్వు. ఒకటితో కూడా వస్తానుంటాడు, ఒకటితో వస్తానుంటుంది. అలా సమాధానం ఎక్స్ప్లెయిన్ చెప్పుకుంటూ పోతుండేట్లే నువ్వు నిజంగా ఎత్తబడుకొని కోల్పోతావు. అలా చెప్పుకుంటూ అక్కడ ఉండిపోతావు అన్నమాట అక్కడ. సో కాబట్టి నీ భక్తి నువ్వు కొనసాగటమే. ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. నేను దేవుని నచ్చితే చాలు, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను దానికి లోబడి ఉన్నాను చెప్పడం అన్నమాట అండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ ఈ చెవి పోగుల కోసం చెప్తాను పేరు. సంఘానికి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు చెవి పోగులు అస్సలు కనబడకూడదు అస్సలే. అంటే ఇది కొత్తవారు కాదు, ఎవరైతే బాప్తిస్మం పొందారో వారు ఖచ్చితంగా. రెండోది ఇక బట్టలు ధరించిన విషయంలో కూడా చెప్పుకొచ్చారు. తర్వాత ఒక యవనస్తుడు నా ఇంటికి ముందు ఒక ట్రక్కులో కూర్చుని ఏడ్చున్నాడు. చెప్పుకొచ్చిన పోయిన వాడు ఇది తన భార్య గురించి మాట్లాడాడు. 40కి వచ్చేద్దాం మనం. మొన్నటి దినమున నేను ఒక సంఘములో నిలబడి ఉన్నాను. అక్కడ ఒక గొప్ప దేవజనుడు, అతని పట్ల నాకు గొప్ప గౌరవం ఉన్నది. అతడు దీన్ని బహిర్గతం చేసి ఉన్నాడు. వారిలో ఒకరు, వారి యొక్క పై అధికారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి చేతుల్లో నుండి రక్తం ప్రవహించుచున్నది. అలాంటి కార్యములను వారు కలిగి ఉన్నారు. అంటే కొన్ని సంఘాలు సూచక్రియలపైన, కళలపైన, దర్శనాలపైన, అంటే వాక్యం కాదండి, వాక్యం కాకుండా అన్నిటిపైన వారు విశ్వసించిన వారన్నమాట, కలిగి ఉన్నారన్నమాట అండి. అలాంటి కార్యములు వారు కలిగి ఉన్నారు. ఇక్కడ కూడా సంఘంలో చేతిలోంచి రక్తం కారటం అనే కార్యం పైన వారు కలిగి ఉన్నారు. బైబిల్ యొక్క ఆధారాలపై నేను దాన్ని తూర్పు నుండి పడమట వరకు దాన్ని తప్పు అని గద్దించి నా గొంతు బొంగురుపోయింది అన్నాడండి. అంటే వాక్యము కాని ప్రతిదాన్ని ప్రవక్త గద్దించాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనం కూడా వాక్యం కాని దాన్ని గద్దించాలి. ప్రతి వాక్యం కాని నుంచి బయటికి రావాలి. మనతో పాటు మనమని కూడా బయట రప్పించుకోవాలి. అది దేవునికి సంబంధించినది కానప్పుడు, ఏ రకమైన క్రీస్తు నుండి వస్తే అది ఆయన శరీరం నుండి వచ్చినదై ఉంటుంది. అప్పుడు ఆయన నిజమైన దేహం ఇక్కడ పడి ఉన్నది. అప్పుడు రెండవ రాకడ అయిపోయినట్లే. అంటే వీళ్ళు కొన్ని సంఘాల్లో వాళ్ళు చేతిలో రక్తం చూపించటం, నూనె రాసుకొని చూపించటం, అంటే బైబిల్లో లేని కొన్ని సూచక్రియలు, బైబిల్ సంబంధం లేని సొంత జ్ఞానంతో చూపించిన క్రియలు. అంటే ఎంత మోసం జరుగుతుందంటే బయట స్వస్థత లేని చోట కూడా అబద్ధ సాక్ష్యాలు కల్పించటం, ప్రజల్ని మెబ్బిపెట్టడం, ప్రజల్ని పడగొట్టడం, ప్రజల్ని ఒకలాంటి విభ్రాంతికలు చేయటం, అక్కడ ఏదో ఉంది తనేదో ఉందని ప్రజల్ని తన వైపు కేంద్రీకరించుకుని చేసుకోవటం అనేది ప్రయత్నం చేస్తున్న కాలం అనమాట అండి. ఇది అంటే రియల్గా ఉంది, బైబిల్లో అనుకరణ జరుగుతూ ఉందన్నమాట అండి. అనుకరణ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన నిజమైన దేహం ఇక్కడ ఉన్నట్లే అంటే అక్కడ ఇంకా రావలసి ఉన్నది. ఆయన ఇంకా శరీరంతో భూమి మీదకు ఇంకా రావలసి ఉన్నది. దాని భావం యేసు అన్నాడు, ఇదిగో ఆయన అరణ్యంలో ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు అని వారు చెప్పినప్పుడు మీరు నమ్మవద్దు. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకి గొప్ప క్రియలను మహత్కారమును కనపరిచేది. మనం ఏం చదువుకున్నామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రవక్త అండి. అంత్య దినములలో, చివరి దినాల్లో బైబిల్ లేని ఎన్నో క్రియలు, కార్యాలు, దాన్ని నమ్మే ప్రజలు ఎక్కువ ఉన్నారండి. అసలు బైబిల్ కన్నా బైబిల్లో లేని సూచక్రియలు కానీ, అద్భుతాలు కానీ, వాక్యములో ఎన్నడూ చేయని అపోస్తులు కానీ, ఈ కాల ప్రవక్త కానీ, వెళ్ళని మార్గంలో ప్రజలు వెళ్ళి
దాన్ని నమ్ముకుంటూ పోతున్నారంటే, వారి నమ్మకాలు అలా ఉన్నాయంటే వారు అప్పటికే మోసపోయారనమాట. వారు అప్పటికే మోసపోయారు. ఇక్కడ రాకడ కోసం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటంటే ఆయన రాకడ ఎలా ఉంటుందంటండి, తూర్పున మొదలుకొని పడమట వరకు, తూర్పున పుట్టిన పడమటి వరకు ఎలాగూ కనబడునో మెరుపు అనేది, ఆ మెరుపు ఎలా కనిపిస్తుందండి, ఇక్కడ మొదలై అక్కడ దాకా పోద్ది అనమాట. అంటే ప్రపంచమంతా అది కనిపిస్తుంది అక్కడ. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇదిగో అక్కడ ఉన్నాడు అరణ్యములో, ఇది ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అని చెప్పి నమ్మొద్దు. చాలామంది ఏమంటారంటే క్రీస్తు మాలోకి వచ్చేసాడు, క్రీస్తు మనలో నుండి పోయాడు అంటున్నారు, అది రాకడైపోయింది అంటారండి. దాన్ని నమ్మవద్దు. రాకడది భౌతికమైందండి. మొదటి రాకడ భౌతికమైందా, స్పిరిచువలా? ఆత్మ సంబంధంగా వచ్చాడా, శరీరంలో వచ్చాడా? ఎగ్జాక్ట్లీ మీరు మనం చెప్పుకున్నాం, ఆయన రాకలు 3 రాకాలు ఉన్నాయండి. ఒకటేమో శరీరంలో వచ్చాడు, రెండోదేమో వధువు కోసం వస్తున్నాడు కనబడినట్టుగా, మూడోదేమో వెయ్యేండ్ల పాలించడానికి వస్తున్నాడండి ఆయన. మూడోసారి వచ్చేది, రెండోసారి వచ్చి వధువుని తీసుకుపోయిన తర్వాత వధువుతో వచ్చేదే 3వ రాకడండి. సో ఈ జనాలు ఎలా ఉన్నారంటే, ఇదిగో ఇక్కడ కొంతమంది ఎలాగైతే బూడిద వచ్చింది, నూనె వచ్చింది, ఏమండి ఇక రక్తం కనిపిస్తుంది, క్రీస్తు ఇక్కడే ఉన్నాడు అని ఒక సంఘంలో ప్రూవ్ చేసుకున్నారన్నమాట వాళ్ళు. ఒక చోట అయితే గోడ మించి రక్తం వస్తుంటే, అదిగో దేవుడి యొక్క రక్తం అక్కడే ఉంది, క్రీస్తు అక్కడే ఉన్నాడు, అది రక్తం గోడలోంచి వస్తుందని చెప్పి జనాలను మోహం చేసేవాళ్ళు ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. దాని కొంచెం చెప్పుకొచ్చాడు. 41వ పేర చూద్దాం. మరియు నేను తూర్పు నుండి పడమటి వరకు దాని మీద కేకలు వేసి ఉన్నాను. మరియు చివరిగా పశ్చిమ తీరమున నా ప్రాణస్నేహితుడైన ఒక వృద్ధుడైన డాక్టరు కెనడా వారు నా కొరకు నిలబడ్డారు. మరొకరు ఈ ఉద్యమములను ప్రారంభించిన వారి యొక్క ఒక మేనేజర్ కూడా నిలబడ్డాడు. అంటే నేను ఏం చెప్పానో వాక్యంతో వారు నాతో పాటు కూడా నిలిచి ఉన్నారని చెప్పుకొస్తున్నాడండి. మరి కొందరైతే ఆయన చెప్పిన వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయన గొంతు పోయినంత గట్టిగా బిక్కరగా అరిచి తన కంఠం స్వరం కూడా పోగొట్టుకున్నట్టండి. చూడండి, శుద్ధమైన నూనె మరియు రక్తము, ఈ దినమున రక్తము చూపించబడుతుంది. మరియు అందరూ ఆ స్థలంలో కిక్కిరిసిపోయారు. రక్తం కనబడితే మొత్తం జనమంతా పోయారటండి. చాలా కాలం కిందట వినాయకుడు పాలు తగ్గడం మాట విన్నారు మీరు, తెలుసు మీరు, చాలా కాలం కిందట 93, 94 సంవత్సరం అది అనుకుంటున్నాను. వినాయకుడు తెలుసు మీకు చాలామందికి, 93, 94 సంవత్సరం అందనుకుంటా. 95 అమ్మా, ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. 95 సంవత్సరంలో నేను అప్పుడు బాంబేలో ఉన్నాను. నేను డ్యూటీ చేస్తున్నాను. నేను అక్కడ జాబ్ చేసేవాడిని, ఒక ఆఫీస్లో పనిచేసేవాడిని. ఆఫీస్ అంతా ఖాళీ అయిపోయింది. రోజు బయటకు వచ్చేసరికి మొత్తం ఆఫీసులో ఎవరు లేరు. ఏంట్రా బాబు అంటే, ఎక్కడ పోయారంటే గణపతి పాలు తాగుతున్నట్టు తెలియదు అన్నారండి వాళ్ళు. గణపతి పాలు తాగడం మనకు తెలియదు కదా. మరి చూస్తే ఎక్కడ చూసినా మహారాష్ట్రలో ఎక్కడ చూసినా జనాలు అమ్మ బాబాయ్ బీభత్సంగా లైన్ పట్టి పాలు పట్టుకుని కనబడిన చోటల్లో వినాయకుడి మీద చేస్తున్నారండి. వినాయకుడు తాగేస్తున్నాడండి. కొంతకాలం నడుస్తుంది దావా భయంకరంగా. మొత్తం బాంబే మహారాష్ట్రలో ఉన్న ఆఫీస్లో పనిచేసేవారు, ఫ్యాక్టరీలో పనిచేసేవారు, భక్తులందరూ బయటకు వచ్చేసారండి. భక్తులందరూ బయటకు వచ్చేసి ప్రత్యేకించి పాలుకొని దాంట్లో పోస్తారు. బాగా పిలిచిందన్నమాట. అప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చి బాగా పరిశోధించాడు. ఇందులో ఏమి గణపతి ఏం తాగలేదు, భూమి పీల్చుకుందని చెప్పాడండి. చిన్న మాట అది. దానికి రచన చేసి పడేసి మొత్తం దాన్ని ఎక్కువ చేశారండి. జనాలు చూసి ఎలా నమ్ముతున్నారు సరండి. జనాలు అందులో ఎంత వాస్తవం ఉందో, ఎంత కరెక్టో కాదో, అసలు అది వాక్యమో కాదో అవసరమో లేదండి. మరి ఇలాంటి జనమంతా చివరి దినాల్లో కొంతమంది తప్పుడు అభిషేకంతోనే సేవకులు కానీ ఇతరులు కానీ వచ్చి మహత్కార్యములు సూచికలు కనబడిస్తే ఇంకేమగును. దీనికే ఎలా మిస్ అయిపోతున్నారు, దీనికే ఎలా చేస్తున్నారు. ప్రవర్త కాలంలో కూడా కొన్ని చర్చిల్లో కొన్ని ప్రాంతాల్లో కానీ వాళ్ళు ఒక గోడ చూపించడం, రక్తం వాళ్ళు క్రియేట్ చేసి అది క్రీస్తు రక్తం అని చెప్పడం, అది క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పడం, ఇల్లు అక్కడ ప్రార్థన చేయమని చెప్పడం అనేది ఎక్కువ జరిగిందంట. అంటే జనాల మోహం చేసేవాళ్ళు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. ఇకపై ఇంకెక్కువ వస్తారండి. అంతేకాదు వారు దెయ్యాలు కూడా పోగొడతారు, వారు అద్భుతాలు చేస్తారు, వారు స్వస్థపరుస్తారు, వారు భాషలాడతారు, వారి భాషలకు అర్థం చెప్తారు. అసలు మన ప్రవక్త అన్నాడు, నేను అరణ్యంలో ఉన్నప్పుడు, అడవులో ఉన్నప్పుడు పురిలో
పుల్లో రక్తం పోసుకుని, మనిషి పుల్లో రక్తం పోసుకుని తాగారు. తాగి మత్తులే వాళ్ళు భాషలాడారు. వారు భాషలాడుతుంటే పెనిసిలి దానికదే లేచి భాషకు అర్థం రాసింది అన్నాడండి. మరి దానికైతే డామని పడిపోయిన సంఘం అంతా కూడా టపేల్ పడిపోయే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ శాతం. ఇది అక్కడ ఉన్నాడు, ఇది ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు సరికి జనాలు పరిగెడుతున్నారు పెట్టండి. నేను అక్కడ పాలు తాగాడు పరిగెడతారండి. అదో అక్కడ ఏదో ఆకాశంలో క్రీస్తు కనబడుతున్నాడు, మేఘం వచ్చింది, అక్కడ పరిగెడతారండి. లేకపోతే ఇక్కడేదో వెళ్తే క్రీస్తు అతలో ఉన్నాడు, క్రీస్తు ఈమెలో ఉన్నాడు. లేదు, క్రీస్తు ఎవరిలో లేడు. అక్కడ క్రీస్తు వ్యక్తిగతంగా ప్రత్యక్షపడతాడు. అలా గనక మీరు నమ్మితే రాకడ అయిపోయినట్టే అన్నాడండి అక్కడ. అలా గనక మీరు కనుక ఒక వ్యక్తిలో ఉన్నాడు, ఒక మేఘములోను, ఒక గోడలోనూ కనిపిస్తున్నాడు, ఇక్కడ వచ్చేసాడు ఆయన అన్నారనుకోండి, మోసమే. ఒకసారి చాలా కాలం కిందట జరిగిన కార్యం ఏంటంటే, ఒక పాస్టర్ ఏంటంట, మీరు అందరూ కూడా మీ ఆస్తులు అమ్మేసుకుని, ఆస్తులు అన్నీ కూడా అమ్మేసుకోండి, ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడు, మీరంతా కూడా పలానా చోట కలుసుకుందాం, నేను అక్కడ ఉంటాను, వచ్చానని అంటండి. అక్కడి నుంచి అలా వెళ్ళిపోతామన్నట. ప్రభు వచ్చేస్తాడు కాబట్టి మీ ఆస్తులను కూడా అమ్మేసుకుని తొందరగా అని అంటే వీళ్ళందరూ ఆస్తులు అమ్మేసుకుని అండి ఇంక అన్ని ఖాళీ చేతులతోటి కట్టుకున్న బట్టలతోటి వచ్చేసారు. ఎక్కడికి? సముద్రం పక్క వచ్చారండి. సముద్రం పక్కన అన్నాడంట, అక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం అని చెప్పాడట. అంటే అక్కడికి వచ్చేస్తాడు ఆయన చెప్పాడంట. ఆయన వీళ్ళంతా కనిపెడుతున్నారు, ఆయన కనిపెడుతున్నాడు. చాలాసేపటికి అడిగారంట వాళ్ళు తట్టుకోలేక, అయ్యా ఆయన వచ్చాడన్నారు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడంటే నాలో ఉన్నాడు అన్నాడంట. ఎంత మోసం అండి ఇది! నాలో ఈ మాటకు వాళ్ళు ఏం చేశారు? మోసపోయి అతని మాటలకి ఆస్తులన్నీ అమ్మేసుకున్నారండి. రియల్ జరిగిందండి ఇది. అంత మోసగాళ్ళు ఉన్నారు, భ్రమపెట్టే ఆత్మలు ఉన్నాయండి. జనాలు వాక్యం కానిది పిచ్చగా నమ్మే వాళ్ళు ఉండాలి సార్ మీకండి. అసలు ఇప్పుడు క్రిస్మస్ ఎక్కడ ఉంది వాక్యం? దానికోసం పిచ్చగా నమ్మట్లేదు వాళ్ళు. నువ్వు వద్దన్నా సరే నీ మీద కోపడిపోతారు. ఇంకా అంటాడు, మన పుట్టినరోజు చేసుకోవట్లేదా? నిజంగా అలా గనక అడిగితే మీరు తిరిగేయండి. మనకు ఒక డేట్ ఉంది, మనకు ఒక సంవత్సరం ఉంది, మనకు ఒక రోజు ఉంది. ఏమండి, నేను 10వ తారీఖున డిసెంబర్ 10 నాది. ఏమండి, సరిగ్గా సుబ్బరాయుడు పుట్టాను, సుబ్బరాయుడు పుట్టినటువంటి షష్ఠి పుట్టాను. దానికి అర్థం ఉంది, ఒక డేట్ ఉంది, ఒక సమయం ఉంది, ఒక సంవత్సరం ఉంది. ఏమండి, మరి ఆయనకి ఏముందని అడిగితే పుట్టగా అంటాడు కదా, అప్పుడు చెప్పాలి మీరు. ఇంకా మాట్లాడదండి. సరే, చాలామందికి ఈ విషయాలు తెలీదు. ఎంతెందుకు మన ఎప్పుడో మాట చెప్పాను, అక్కడ పాకలో ఉండేదాన్ని ఎన్నోట్లు తీసాడు మనోడు. అక్కడ మీకు చూడండి, నాకు కనిపించదు. నేను మళ్ళీ చూస్తే లేదంటే చూశాను, ఓ ఇనేసాడేమో మాకు ఇనేసాడేమో అనుకున్నాను మనసులో. నేను పోయిన వాడిని ఎప్పుడు చెప్పాను మాట. చక్కగా పాకేశాడు, లైటింగ్ పెట్టాడు, ఫోటో పెట్టాడు, బొమ్మ పెట్టాడు, తొట్లో బాగా పెట్టాడు. మళ్ళీ ఎవరితో చెప్తాడు, నేను కుక్క నడిపించిన నైట్ అనమాట, నేను ఎక్కడున్నా ఇలా చేస్తాను అనమాట. ఇక్కడికి వచ్చేసాడు, కొత్తగా వచ్చినాడు ఇంట్లో కనుకుంటా, అదికి మనం ఆక్కినట్టున్నాడు, మొత్తం ఎత్తేసాడు, దాన్ని కనిపించట్లేదు. దాన్ని ఏం చెప్పాలండి, జనాలకి అసలు వాస్తవము నిజం తెలియదు. జాలిపడాలి విషయంలో. మన కామెంట్ కోసం కాదు కానీ, నవ్వుట కోసం కాదు కానీ, నిజంగా విషయం అది తెలియదండి. అంటే ఒక పాక మీదకి నక్షత్రం వచ్చింది అనుకున్నారు ప్రజలు. ఒకే పాకలో జ్ఞానులు గొల్ల కాపలు కలిసి ఉన్నారేమో అనుకున్నారు. ఎందుకంటే బోధించిన బోధకులు కూడా అలాగే బోధించారండి వాళ్ళు. అసలే గొర్రెల కాపలు చెలిపోయిన తర్వాత జ్ఞానులు వచ్చారని వీరికి వారికి మధ్య 2 సంవత్సరాలు గ్యాప్ పొందిన సంగతి విలియం బ్రాన్హమ్ అనే ప్రవక్త చెప్పేదాకా కూడా చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ప్రవక్త వర్తమానం తెలుసుకున్నానండి. దాని గురించి ఎవరు చెప్పలే, కేవలం వర్తమానం చదువుతుంటే అర్థమైందండి, ఓ ఇంత వ్యత్యాసం ఉందా, ఇంత తేడా ఉందా అనేది. ఈరోజు మనకు తెలిసినంత వర్తమానం కానీ, బైబిల్ యొక్క విధానం కానీ మీ చుట్టూ ఉన్న సంఘశాఖలో ఉన్న పెద్దలకు కానీ, పాస్టర్లకు కానీ తెలియదని సంగతి నీకు తెలుసా? అర్థమవుతుందా? నీకు తెలుసా? బయలుపడి నీకు ఉందా? అప్పుడు ధైర్యంగా నిలబడతావండి, భయపడక్కలేదు. దేవునికి స్తోత్రము కలిగాక. కాబట్టి కాని దానికోసం ప్రజలు ఏమండి దేవరాత్రులు కష్టపడుతున్నారు, చేస్తున్నారండి. జనం ఇట్లో మోసపోయారు, అటు మోసపోయారు, ఇటు మోసపోయారండి. ఇక్కడ ఈ పేర చెబుతాను వినని పేర, శుద్ధమైన నూనె మరియు రక్తము ఈ దినము రక్తము చూపింపబడుచున్నది, మరియు అందరూ ఆ స్థలములకు కెక్కిరిసిపోయారు. మరియు అది ఎలాగూ సాధ్యమో అతడు దాన్ని చూపించాడు. జరిగిన దాన్ని
మనుషులు మోసపోతే ప్రవక్త చెప్పిన వాక్యంతో నిలబడిన కొద్దిమంది అది తప్పని రూపుపరిచారట అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అతన్ని బెల్ట్ క్రింద 2 సూదులను క్రిందకు గుచ్చి ఉంచాడు. మీలో ఎవరికైనా తెలుసు, నీ వేలిపై గురిచినట్లయితే మీరు దాని నుండి పిండగా నొక్కితే తప్ప రక్తము కారదు. నీవు దానిలో ఒక రంధ్రమును చేసినట్లయితే అది రక్తము కారదు. కారణము రక్తనాళములు దానికి దూరముగా ఉంటాయి. అతడు దానిని చేసినప్పుడు అతడు దానిని ఎలా చేశాడో దానిని చూపించాడు. అతడు ఎలా చేశాడో ఎరిగిన వ్యక్తి ఒకడు అది తప్పు అని రుజువు చేయడానికి ఇక్కడ వివరించాడట. దేవునికి స్తోత్రం కలుగాక. అతడు నూనెను తన వీపున కలిగి ఉన్నాడు, దాని మీద తన చేతులు ఉంచి ఉన్నాడు. అప్పుడు అతడు పైకి వచ్చి ఇలా అన్నాడు, నా చేతులను చూడండి అని, అవి పరిపూర్ణముగా మామూలుగా ఉన్నాయి. తర్వాత అతడు అన్నాడు, దేవునికి మహిమ, హల్లెలూయా. అతడు తన చేతులను ఈ రీతిగా పాలు తీసినట్లుగా లాగాడు. అంటే రంధ్రాలు చేయబడ్డే ఉన్నాయి ఆల్రెడీ. జనాలు ఎలా మోసం చేశాడో ప్రవక్త వర్తమానంతో నిలబడిన ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు సంఘం ఎదుట. అంటే వివరిస్తున్నాడు దాన్ని, అతడు ఎలా మోసం చేశాడో అనేది చెప్పుకొస్తున్నాడు. అతడు రంధ్రం చేసి రక్తం కనిపించదు ముందు, తర్వాత దాన్ని పిండితే రక్తం వస్తుంది చేతిలోంచి. అంటే చేతులు రక్తం అంటే క్రీస్తు రక్తం అని, తన సొంత రక్తాన్ని క్రీస్తు రక్తం అని చెప్పి నమ్మించి మోసం చేసిన దాన్ని ప్రవక్త ఖండిస్తే, దాంట్లో ఒక వ్యక్తి ప్రవక్తతో నిలబడి తాను ఎలా చేశాడో దాన్ని, ఆ మోసాన్ని బయటపెడుతున్నాడండి. మీకు అర్థమవుతుందండి, ఇంటి మీద బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. దేవునికి స్తుతి కలుగాక. ఈ రీతిగా పాలు తీసినట్లుగా లాగాడు. నిశ్చయముగా అతని వేలు నుండి రక్తము పిండబడుచుండెను. అప్పుడు అందరూ కేకలు వేచుండగా అతడు తన చేతులను తుడుచుకునేను. మరి అక్కడ ఒక సిలువ ఉన్నది. మనిషి ఆ పని చేసినప్పుడు అక్కడే అతనిలో ఉన్న ఒక మనిషి అది అక్కడే ఉన్నదని ముందుగానే అక్కడ పెట్టి ఉన్నారని ప్రజలందరికీ ముందు తిన్నగా దాన్ని బహిర్గతం చేశాను. మరియు అతడు తన జేబులో చేపెట్టి ఆ నూనెను తదితర వస్తువులను బయట పెట్టాను. అతడు గోడ మీద హృదయం యొక్క చిత్రమును గీసి ఇలా అన్నాడు, ఈ గోడ క్రీస్తు యొక్క రక్తమును పీల్చుచున్నదని, అది క్రీస్తు యొక్క హృదయం అని. ఒక పెద్ద వృద్ధుడైన టాక్సస్ వాసి భయపడకుండా అక్కడకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఎవరైనాను దాన్ని తాకినట్లయితే చచ్చిపోతారని చెప్పాడు. జనాలు దాన్నే నమ్మారండి, జనాలు దాన్నే నమ్మారు. మనకు కూడా పోస్టులు వస్తుంది, ఈ పోస్టు 10 మందికి పంపితే మీకు ఏ కీడు జరగదు. మనం ఏం చేస్తాం, టపా 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 పంపించాం, మన కీడు వచ్చేద్దాం, కీడు రాకూడదు, టపా టపా మన కీడు అనుకుంటాం. దాని జనం నమ్ముతాం. ఆ మధ్యకాలంలో వచ్చే పోస్టులు కొన్ని, ఇదిగో ఈ పోస్ట్ చేయకపోతే మీకు కీడు వస్తుంది, ఇది ఒక 10 మంది పంపిస్తే మీరు వేరే గ్రూప్లో పెడితే మీకు మేలు జరిగిద్ది, డబ్బులు కూడా వచ్చేస్తాయి త్వరగా. జనాలు దానికోసం అడుగుతారు. అంటే అంత ఈజీగా ప్రజలు, ఏంటంటే సంఘానికి ఏం చెప్తానంటే, ప్రతిదాన్ని నమ్మకండి. ఒక మాట చెప్పండి, ప్రతిదాన్ని నమ్మకండి. వాక్యం తప్ప దేనిని నమ్మొద్దు. నీ పక్కులను నమ్మొద్దు ఎవరు కూడా, నీ పక్కన కూర్చొని కూడా నమ్మొద్దు ఎవరు కూడా. కేవలం వాక్యమే నమ్మాలి. ఇంకోసారి కొన్నిసార్లు నీకు నువ్వు నమ్ముకోవద్దు. నీ మీద నీకు నమ్మకం ఉండదు అసలు. ముందు మొత్తం పూర్తిగా పునాదంతా వాక్యం మీద వేసుకోండి. మీ లంగరు కేవలం వాక్యం మీదే. మీ సునీతి మీద, మీ సొంత జ్ఞానం మీద, మీ సొంత భక్తి మీద, నీ సొంత పరిశుద్ధత మీద ఎన్నడూ లంగరు వేసుకోవద్దు. అవన్నీ గతించిపోతాయి. ఈరోజు భక్తి చేయడానికి ఎవరినో అనుకోవద్దండి. భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, కాపరి మీద, పాస్టర్ మీద, పెద్దల మీద ఎవరిని ఆనుకొని భక్తి చెయ్యవద్దు. ఎవరికి మాదిరి కాదు, అందరికీ వాక్యమే మాదిరి. ఇర్మీయా గ్రంథం అనుకుంటా ప్రియ, వాక్యం గుర్తు వస్తుంది. ఆ వాక్యాన్ని మీకు ముందు పెడతాను. మంచి మాట అది, చాలా మంచి మాట. మనం నిలబడటానికి స్ట్రాంగ్గా పనిచేస్తుంది అండి అది. దేవునికి స్తోత్రం కలుగాక. భక్తి చేసేవారికి ఇర్మీయా ఇచ్చిన ఒక మంచి మాట ఏంటంటే 17వ అధ్యాయము 5వ వచనం ఇర్మీయా గ్రంథంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బాగా గమనించండి, కూల్గా గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి
ఇప్పుడు నరులన్నా శరీరులన్నా ఒకటే. అంటే మాట చెప్పాలంటే మనుషుల మీద ఆధారపడకూడదు. మాట చెప్పాలంటే నరులను ఆశ్రయించి శరీరులు అంటే ఎవరు? మనుషులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. భయంకరమండి ఇది. మనం ఎవరెవరి మీదో ఆనుకొని, ఎవరెవరి మాటలు నమ్మి, వారి మీద పూర్తిగా ఆనుకొని, ఏమండి ఒకసారి నా సంకాపురి ఈ మాట తీసుకుని వివరించాడు అన్నమాట. చాలా బాగా అద్భుతంగా వివరించాడండి ఆయన, సింధయ్య గారు. ఒక మనిషి నిలబడినప్పుడు తన మీద అలా ఆనుకుంటే కొంతసేపు తర్వాత ఆ మనిషికి భారమే పడిపోతాడు, తనతో పాటు ఈ వ్యక్తి కూడా పడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూపించాడు, లైవ్ చూపించాడు అనమాట. నాకు చాలా కాలం కిందట చాలా అద్భుతమైన వివరణ అండి అది. అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి మనిషే. ఆ వ్యక్తి పడిపోవచ్చు, కృంగిపోవచ్చు, దిగజారిపోవచ్చు, లేకపోతే అపనమ్మకం రావచ్చు. తన మీద ఎవరైతే అనుకున్నారో తనతో పాటు వారు కూడా పడిపోతారు. అందుకే మనం ఎవరి మీద మన భుజాన్ని అనుకోవద్దు, వాక్యం మీద అనుకోవాలి. ఎందుకని వాక్యము గతించిపోదు కాబట్టి మిగతావన్నీ. అందుకే మనం ఆనుకోవాల్సింది, లేకపోతే మనం నమ్మవలసింది ఎవరిని ఒకరిని బట్టి నమ్మొద్దు. ఇది అన్నాడు, ఆయన అన్నాడు, ఈమెన్నది అని ఆ మాటలు తీసుకొని మనం అన్న కూడా వ్యక్తి మీద అనుకోవద్దండి. వారు గాడి సింహం మీద అనుకున్నారు, నశించిపోయారు. వారు యోధా దోద మీద అనుకున్నారు, నశించిపోయారు. గుర్తుపెట్టుకుపోయారా? ఈరోజు చివరి దినాల్లో ఇది అక్కడ ఉన్నాడు క్రీస్తు, ఇక్కడ ఉన్నాడు, అది ఇది చెప్తుంటే, నాలో ఉన్నాడు చెప్తుంటే జనాలు ఈరోజు వర్తమానంలో కూడా ప్రజలు ఏం చెప్పాలంటే ఒక విధంగా వాళ్ళు కూడా మోసపోతున్నారు. అంతా తెలిసి మోసపోతున్నారండి. తెలియనోడు మోసపోతాడు అనుకుంటే అంతా తెలిసి కూడా మోసపోతున్నారు. అంత భయంకరమైన అంత్య దినంలో అంత భయంకర మోసం జరుగుతుందండి. అందుకే ఎప్పటికి కూడా మనకి ఆధారం ఏ మనిషిని, ఏ స్పీకర్ని, ఇంటర్నల్ స్పీకర్ కావచ్చు, లేకపోతే నేషనల్ స్పీకర్ కావచ్చు, స్థానిక స్పీకర్ కావచ్చు, ఏ స్పీకర్ అయినా ఏమీ చేయలేడండి. అందుకే ఏ వ్యక్తి మీద ఆధారపడవద్దండి. ఒకని బోధ వలన బలపరచబడాలి తప్ప, ఒకని బోధ వలన అతని మీద ఆనుకునేవారుగా అతన్ని ఆకర్షించేవారు ఉన్నట్లయితే అది మోసకరమైందండి. బైబిల్లో ఏ బోధకుడైనా ప్రజలను తన వైపు తిప్పుకోలేదు. ప్రతి బోధకుడు క్రీస్తువే తిప్పాడండి, క్రీస్తు వైపు, లేక దేవుని వాక్యం తిప్పగలిగాడు. ఈరోజు ప్రజలను వర్తమానం తిప్పడానికి బదులు వర్తమానం బోధించే వ్యక్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ప్రజలకి. వ్యక్తి మీద ఉంది ఎఫెక్షన్. మనం ఎప్పుడు వ్యక్తి మీద కాదు, వర్తమానం మీద ఉండాలి. వర్తమానం నేటి వాక్యమై ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఈ వృద్ధుడు వచ్చి ఆ ట్యాక్సీస్ వాడు అంతా వివరించాడు అనమాట. అతను ఇంత జల్లు మోసం చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అతను ఎలా చెప్పాడో, ఎలా చేశాడో, ఎలా మోసం చేశాడో ప్రాక్టికల్గా అక్కడ వారికి తెలియజేస్తున్నట్టుగా చెప్పాడు. దేవునికి స్తుతి కలుగాక. ఏంటంటే ఏం పెట్టాడు బయటికి? చివరికి ఆ గోడకి ఒక చిత్రం వేశాడు. ఎవరైనా దాన్ని తాకినట్లయితే వారు చచ్చిపోతారని వారు తాళను కలిగి ఉన్నారు. వారందరూ దాని యొక్క చిత్రములను సమస్తమును కలిగి ఉండేది. ఈ గోడ రక్తము కారుచున్నదని, క్రీస్తు హృదయంలో నుండి రక్తమును పీల్చున్నదని వారు అన్నారు. అర్థమైంది మీకండి? ఈ గోడ మీద రక్తము క్రీస్తు హృదయం నుంచి పిలుచున్నదని వారు అన్నారు. ఈ వ్యక్తి ఆలయంలోనికి నడుచుకుంటూ వెళ్ళి అతని భార్య ఆ గోడ మీద ఉన్న రంగును కడిగివేసి వెనక్కి వచ్చి కూర్చుని, వారు ఇక్కడ ట్యాక్సెస్ అని చెప్పిన ఒక వృద్ధుడు తాను తన భార్య వెళ్ళి ఆ ప్రజలు మోసం చేసే దాన్ని వివరించి కడిగేశాడు దాన్ని అంటాడు. నేను మీకు అర్థమవుతుంది ఏమన్నా? కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే ఒక బొమ్మ చిత్రం వేసి ఆ గోడలో రక్తం కింద వేసి దాన్ని ముట్టుకోకండి, చచ్చిపోతారు, ఎందుకంటే క్రీస్తు హృదయంలోంచి రక్తం లాక్కుంటుందని చెప్పి నమ్మించారండి. జనాలు భయపడ్డారు అక్కడ. కానీ ఈ వృద్ధుడు తన భార్య ఇద్దరు కలిసి ఆ జనాల్ని మోసం నుంచి విడిపించి దాన్ని కడిగేశారట. ఇదేమి కాదని చెప్పి దాన్ని ప్రవర్తన మెచ్చుకున్నాడు కార్యం. అంటే జనాలు మోసపోతున్నప్పుడు ఆ మోసం నుంచి ఎలాగైతే విడిపించబడుతున్నారో వాళ్ళు వర్తమానం ద్వారానే ఆ పని చేయగలిగారండి. దేవునికి స్తోత్రము కలుగాక. ఈ వ్యక్తి ఆలయంలోనికి నడుచుకుంటూ వెళ్ళి అతను తన భార్య గోడ మీద ఉన్న రంగును కడిగివేసి, అసలు ముట్టుకుంటే చచ్చిపోతాని భయపెట్టారు జనాలు, వీళ్ళు వెళ్ళి మొత్తం కడిగేసేద్దానండి. మనం ఏం చేస్తాం? అది నిజమనేమో, ఒకవేళ వచ్చేమో, నాకు ఎందుకు వచ్చిందిలే,
ఎందుకు అని తప్పించుకుంటాం. అంటే సత్యము కానిది అని బయలుపాటు ఉంటే ఒక అడుగు ముందుకేయాలి నువ్వు. సత్యము కానిది అది మోసమైతే ప్రజలు నువ్వు కాపాడవలసిన అవసరం ఉంది. ప్రవక్త అంటాడు, సత్యం తెలియని ప్రజలు అంటండి ఈ సత్యాన్ని వారి హృదయంలోకి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు అంటూ ఉంటాడు. జనులకి ఏంటంటే నిజంగా కుడి ఎడమ తెలియదండి. పెద్దాన్ని ప్రజలు చేతులు రక్తం అవుతుంది నమ్మేస్తారు ఈశ్వర రక్తం అని. గోడ మీద చిత్రం అంటే రక్తం పీల్చుకున్నది ఈశ్వరుని ప్రజలు నమ్మేశారు. వినాయకుడు పాలు తాగుతారంటే నమ్మేశారు. క్రీస్తు నాలుగు వచ్చాడంటే నమ్మేశారు. ఆశ్రమకు పోయారండి వాళ్ళు. ఏమండి అంత ఘోరమైన మోసకరమైన దినాలు జీవిస్తున్నామండి. మీరు సరైన ప్లేస్లో ఉన్నారు, సరైన మార్గంలో ఉన్నారు, కానీ మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. నువ్వు కూర్చున్నావు మంచిదే, కానీ సరిగ్గా కూర్చోకపోతే పడిపోతావు. అది నువ్వు కూర్చోవలసిన అవసరత, ఆ జాగ్రత్త నువ్వే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ వ్యక్తి ఆలయంలోకి వెళ్ళి అతని భార్య గోడ మీద ఉన్న రంగుని కడిగివేసి వెనక్కి వచ్చి కూర్చుని వారి లోనికి వచ్చే వరకు కనిపెట్టుచుండిరి. సంఘ కాపరి ఇలా అన్నాడు, సరే మీకు తెలుసా యేసు అక్కడ ఉండి ఉన్నాడు మరియు దాన్ని తొలగించి ఉన్నారు. ఆ సంఘ కాపరి వచ్చాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు గోడలని చెప్పాడంటండి. ఈ వ్యక్తులు, ఈ భార్యాభర్తలు దాన్ని తొలగించగలిగారు, ధైర్యం చేసి తొలగించగలిగారు. సత్యము కాని దాని నుంచి ప్రజలను వారు డైవర్ట్ చేసి దేవుని ప్రవక్త చెప్పిన వాక్యం వాళ్ళు తెప్పగలిగారు. ఆ పని మనం చేయకూడదు. ముందు మనం నమ్మాలి కదా, దాన్ని మనకు స్టెబిలిటీ కావాలి కదా. మనమే అన్నీ నమ్మేస్తుంటే, మనమే తాళ్ళు కట్టించుకుంటుంటే, ఇంకాను చర్చకు వస్తూ ఇంకా తాళ్ళు, తాకితులు, ఇంకా మూఢనమ్మకాలు, ఇంకా మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, చర్చకు వస్తూ ఈ వాక్యం వింటూ వర్తమానాలు చదువుతూ ఇంకా ఈరోజు ప్రయాణం చేయకూడదు, ఈరోజు అమావాస్య, ఈరోజు ఆషాఢం మాషాఢం, ఏమండి ఇది తినకూడదు, అది తినకూడదు, లేకపోతే చేయకూడదు, అసలే ఈ వారం అంతా అసలేం బాగాలేదు కాబట్టి ఇంకో వారం అంతా బాగుంటుంది అంటే ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇలాంటి మూఢనమ్మకాలు గడ్డిస్తుండే చాలా ఇష్టపడిపోతున్నారు. ఇష్టపడతాం ఎందుకంటే సత్యం కాదు కాబట్టి. కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారంటే అండి మూఢనమ్మకాలు. మీరు వచ్చినప్పుడు బయలుదేరుతున్నప్పుడు ఓ పిల్లి ఎదురైందంటే ఏం చేస్తారు? కొంతమంది పొల్లు ఎత్తుకొస్తే పొల్లు ఎత్తుకుని వస్తుంటే నెత్తి మీద ప్రయాణం చేయరండి అండి. అని వీళ్ళు పొల్లు అయిపోతారని భయం, వీళ్ళు కాల్చేస్తారేమో భయం. పిల్లి ఎదురైతే ఒక వెధవరాలు ఎదురైతే, వెధవరాలు భర్త చనిపోయిన స్త్రీ ఎదురెదుకోండి, శుభంకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఎదురవ్వకూడదు అంటండి. ఇవన్నీ ఎక్కడ అనుకున్నారు? మన క్రైస్తులో ఉన్నాయి, చాలామంది క్రైస్తులో ఉన్నాయి. ఎదురవ్వాలి అంటే శుభముహూర్తం ఎదురవ్వాలని కొంతమంది టైం పెట్టుకుని కరెక్ట్ టైంకి వెళ్తారనమాట ముహూర్తానికి. ఈ మధ్యకాలంలో డెలివరీకి కూడా ఆపేస్తున్నారంటాడు. ముహూర్తం పెట్టుకొచ్చి ముహూర్తానికి డెలివరీ అవ్వాలని చెప్పి ఈ డాక్టర్ ముహూర్తం పెడుతున్నారంటాడు. అసలు భూమి మీదకి ఏ సమయంలో ఏ గడి రావాలో దేవుడు బాగా, మరి ఆ టైం బహుశా జ్ఞానం లేదనుకుంటా ఎవరికి, మోషే యొక్క తల్లికి తండ్రికి పాపం అనసరి కనీసం 2 ఏళ్ళు శ్రమకాలంలో పుట్టాడండి ఆయన. ఎవరో ఏ సమయం మగపిల్లలు పుడుతుంటే ఒక సంవత్సరం ఆపేస్తే బాగుంది అనుకున్నారు వాళ్ళు. ఒకవేళ జ్ఞానం ఉంటే అప్పుడు ఆపేద్దరు వాళ్ళు. ఎందుకు ఆపలేదుకున్నారు? ఏమండి అది ఇప్పుడు అనుకోండి, అబ్బే ఈ నెలంతా అమావాస్య ఇప్పుడు పుట్టకూడదు అని ఆపేస్తే తల్లికి బిడ్డకి ఎంత ప్రమాదం అది. అంటే చూసా వీళ్ళు ఏం నమ్ముతున్నారు? సరిగ్గా మంచి ముహూర్తంలో వస్తే బాగుంటుంది జీవితం అనుకుంటున్నారండి. కాదు, అసలు దేవుడు ఆ సమయానికి భూమి మీద పుట్టాలి దేవుడు నిర్ణయించాడండి. ఇలాంటి నమ్మకాలు చాలా బోలు చెత్త నమ్మకాలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి అక్కడ, అప్పుడు అతడు అన్నాడు, యేసు దానితో చేయనది ఏమీ లేదు అని చెప్పాడు. అక్కడ సంఘ కాపరి ప్రజలను మోసం చేశాడు. ఈ వృద్ధులు తన భార్య వెళ్ళి దాన్ని తప్పించాడు. అప్పుడు అతను అన్నాడు, ఎవరు? ఆ వృద్ధుడు అన్నాడు ఏమని? యేసు దానితో చేయనది ఏమీ లేదు, నేనే దాన్ని స్వయంగా చేసి ఉన్నాను, అది సత్యం. దేవునికి స్తోత్రం కలిగాక. 42 పేర ఏమి సంభవించినది? దానికి కారణము సజీవుడైన దేవుని వాక్యం మీద ప్రజలు అస్థిరులుగా ఉన్నారు. చేసే పాయింట్కి వచ్చేసింది. ఇక్కడ పాయింట్ వచ్చేసింది. జనులు ఎలా ఉన్నారంటే దేవుని వాక్యం మీద అస్థిరులుగా ఉన్నారండి, కానీ స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఎలా ఉందంటే ప్రజలు అంటే బికాస్ పీపుల్ ఆర్
అన్స్టేబుల్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవమైన దేవుని వాక్యం మీద అస్థిరులుగా ఉన్నారంట. మనం స్థిరంగా ఉండాలి. మన దాని ఆపోజిట్ ఏంటంటే మనం స్థిరంగా ఉండాలి. ఏం సమయమించిన జనులకి ప్రతిదాని నూనె వస్తుంది, బొమ్మ ఉన్నది, దేవుడు ఎక్కడున్నాడు, ముట్టుకుంటూ చచ్చిపోతాం, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ ఆస్తులు బోధిస్తున్నారు అనమాట, విశ్వాసాలు బోధిస్తున్నారు అన్నమాట, రకరకాలు మాట్లాడి. దానికి ఏమంటే సజీవుడైన దేవుని వాక్యం మీద ప్రజలు అస్థిరులుగా ఉన్నారు. బైబిల్ దాన్ని చెప్పుట లేదా? వారు తూర్పు నుండి పడమట వరకు, ఉత్తరం నుండి దక్షిణ వరకు సంచరిస్తారు. అక్కడ ఒక కరువు ఉండబోచున్నది. అది నీళ్లు కొరకు మరియు రొట్టె కొరకు అయిన కరువు కాదు, అయితే అది దేవుని వాక్యమును వినకపోవటాను కరువై ఉన్నది. ఈరోజు అసలైన కరువు ఏంటంటే దేవుని వాక్యాన్ని. అందుకే 5 నిమిషాలు ముగించాలి పాస్టర్ గారు అంటున్నారు మమ్మల్ని. 2 నిమిషాలు నేను కూడా సరే ఇంకా వాళ్ళకి లేనప్పుడు మనకి ఎందుకు వచ్చింది, నేను కూడా ముగించేస్తున్నానండి. ఈ మధ్య నేర్చుకుని నేను కూడా పాఠాలు బాగా 2 గంటలు చెప్పండి పాస్టర్ గారిని మేము కూర్చున్నామంటే నేను ఏడుకొని తెస్తానండి. మీకు కూడా ఇప్పుడు కనుక మీరు గంట చెప్పుకోమంటే చాలా సంతోషం చెప్తాను నేను. అయిపోయి ఇప్పుడు మొదలెడతారు పాస్టర్ గారు నిజంగా చేసేలా ఉండడినా అని భయపడితే, అంటే మీ యొక్క ఒపీనియన్, అంటే మీ దేనికి ఆసక్తి కలిగి ఉన్నారు ప్రజలు, దేని పట్ల స్థిరంగా ఉండాలి. ఒక ఆదివారము 11:30 దాకా ఉండలేకపోతుంది చర్చిలో. మనం ఎప్పుడైపోద్ది అనుకుంటున్నారు. ఎన్నిసార్లు విసుక్కుంటాం, ఎన్నిసార్లు మనము మురుక్కుంటాం, సనుక్కుంటాం. ఆల్రెడీ ఆదివారం సనుక్కోవడం మొత్తం వచ్చేసింది మనకి. ఇంకా సనుగులు లేవు, ఏమి లేవు. సనుగులు వినపడకూడదు, కోళ్ళకి చెవులు ఉన్నాయి, అవి నా దాకా చేరుకుంటాయి, లేదా నీ శత్రు చేతికి వెళ్తాయి. కాబట్టి తొందరపడి నువ్వు నోరు జారొద్దు. దేవునికి మహిమ కలిగాక. అది కాకుండా 4వ రికార్డులో 4వ పరిమాణంలో రికార్డ్ అయ్యి భద్రం చేయబడి ఉన్నాయి. నన్ను మోసం చేయొచ్చు, నిన్ను మోసం చేసుకోవచ్చు, నీ పక్కన మోసం చేయొచ్చు, కానీ ఒక రికార్డు ఉంది చూసారా, దాన్ని మనం ఏమీ దాని మోసము చేయలేం. ఈ రాత్రి అది కూడా ఇక్కడ రికార్డ్ అవుతుందండి. ఇక్కడ రికార్డ్ అవుతుంది వాస్తవమే. ఇది పని చేయకపోయినా పర్లేదు, కానీ అది మాత్రం రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు మాత్రం ఎవడో మోసం చేయలేడండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ ఏమంటే ప్రజలు సజీవుడైన దేవుని వాక్యం మీద ప్రజలు స్థిరులుగా ఉన్నారు. బైబిల్ దాన్ని చెప్పడలేదా? వారు తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణ వరకు సంచరిస్తారు. అక్కడ ఒక కరువు ఉన్నది. ఆ కరువు ఏంటంటే వాక్యం గురించి నాకు కరువు అన్నాడు. నిజంగా ఈ చివరి దినాల్లో ప్రజలు అన్నిటికీ సమయం ఇస్తున్నారు, కానీ వినుటకు మాత్రం సమయం ఇవ్వట్లేదండి. 1 గంట వారు వండుకుంటారు, 1 గంట తింటారు, 1 గంట స్నానం చేస్తారు, 1 గంట మాట్లాడతారు, అండ్ 1 గంట వారు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు, 1 గంట వారు టయాన్ని వృధాపరుస్తారు, 1 గంట వాక్యం అంటారండి వాళ్ళు. సో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఎప్పుడు ఉన్న వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎప్పుడప్పుడు వచ్చే జీవుల వాక్యానికి వారు ప్రాధాన్యత వెళ్ళకపోతున్నారు. అంతే. మరి ఇప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయగలుగుతాం? వరకుండని ఇప్పుడు కొంచెం బాగుండా మన ఎక్కడో ఒక చోట మీటింగ్ జరుగుతుందన్నమాట. జరుగుతున్నట్టే మూడు అయిపోతుందండి, మూసినండి టైం అయిపోతుంది అక్కడ అన్నాడండి. ఓ పెళ్లి చేసిన అదే గొడవ ఏమండి, ఓ స్థుతి కూడా పెట్టిన అదే గొడవ, ఒక ఆదరణ కూడా పెట్టిన అదే గొడవ, అసలు ఏ కూటమైనా అదే గొడవ అండి. టైం అయిపోతుందండి, బోర్లు వెళ్ళిపోతాయి. రోజు తింటావు కదా బాబా, రోజు ఆకలేవా, పైగా ఇక్కడే తినాలి, నువ్వు తింటాకే వచ్చావా అన్నావు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి మన మీద దుమ్ము వేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా లోపల తిట్టుకోవడం మన అంతే. ఇప్పుడు ఎవరు తిట్టుకోకూడదు, ఎందుకంటే 4 ఇక్కడ అయిపోతుంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా ప్రియమైన స్తోత్రాలు ఇక్కడ చూడండి, సజీవం గల దేవుని వాక్యం పైన పూర్తిగా మనం స్థిరపడతాం. మనం పునాది కట్టబడి వరకు ఉందాం. ఈరోజు మన పునాది దేవుని వాక్యం. దీని ద్వారా వచ్చిన వర్తమానం తప్ప మనకి పునాది లేనే లేదు. అందులో ఏది ఉందో అదే మనం వింటున్నాం, అదే చేస్తున్నాం, అదే కొనసాగుతాం. మిగతా వాళ్ళు చేయకపోయి అది మనకు అనవసరం. మనం మాత్రం దాన్ని అమ్మడిస్తున్నాం. అదే మనల్ని అక్కడ తీసుకెళ్తుంది. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, మనము జీవించున్నది దినం ఎలాంటి దినము? ఈ గొప్ప సంఘశాఖల సంఘములన్నీ తమ్మును తాము ఏకముగా ఒక కట్టగా చేసుకొనిచున్నారు. మరియు అది ఎలాంటి స్థానమునకు వచ్చినదంటే, కనీసం నీవు ఒక రేడియో కార్యక్రమమును ప్రసారం చేయాలంటే,
నీవు తప్పక ఈ సంఘ సమైక్యకు చెందినవాడై ఉండాలి. లేని ఎడల రేడియో ప్రసారం నుండి నీవు తీసివేయబడతావు. కుర్రవాడా, నీవు ఎన్నడైనా దాని గురించి చింతపడవద్దు. మిగిలిన వారందరూ కూడా ఆ టెలివిజన్ కార్యక్రమమును కలిగి ఉంటారు. అయితే నీవు అలాంటి కార్యక్రమం చేయటకు ముందు నీవు ఆ సమైక్యకు తప్పక చెందినవాడే ఉండాలి. నీవు ఆ కార్యమును చేసినప్పుడు బైబిల్లో రాయబడినట్లుగా నీవు మృగపు యొక్క ముద్రను తప్ప మరి దేనిని ఏర్పరచటలేదు, నీవు అక్కడే ఉన్నావు. చూడండి, వారందరూ ఎలా ఒక సమైక్యముగా ఉన్నారంటే ఐక్యమవుతున్నారు. అనకూడదు కానీ ఇందని కూడా చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం కలిగాక మన నిజాలే మాట్లాడుకుందాం. ఏమంటారు? అది మీకు వచ్చినా నాకు వచ్చినా మనకు వచ్చినా నిజమే. మన మీటింగ్ జరిగింది, పాల్ దినకర్ వచ్చారు. అలా దినకర్ కొడుకు అనుకుంటా, పాల్ దినకర్ తండ్రి పేరేంటి? డీజీఎస్ దినకర్. ఆయన యేసుకృష్ణ బాప్తిస్మం పొందాడు, కానీ సంఘానికి చెప్పలేదు. ఆయన ప్రవక్త కోసం సాక్ష్యం ఇచ్చాడు, మన ప్రవక్త కోసం. తెలుసా మీకు? వీడియోని చూడండి. అద్భుతాలు స్వస్థత జరుగుతున్న గొప్ప దేవుడు అతని పేరు చెప్పాడు. అతని పేరు విలియం బ్రాంహం చెప్పాడండి. కానీ వారెవ్వరు కూడా విలియం బ్రాంహం వర్తమానం చేర్చుకోలేదండి. దాని మన ప్రవక్త కోసం సాక్ష్యం ఇచ్చాడు. అతను యేసుకృష్ణ బాప్తిస్మం పొందాడు, కానీ ఆ ప్రవక్త కోసం నొక్కు చెప్పలేదు, బయలుపరచలేదు. అతని పైన బాప్తిసాన్ని అలా చూడండి. అతడేమి యేసుకృష్ణ బాప్తిస్మం పొందాడు, మరలా తిరిగి అతనేమి మీకు కరెక్షన్ చేసుకున్నాడు. కానీ తన సంఘానికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొనసాగింది. ఇప్పుడు దాకా కూడా అలా ఉందండి. ఎంత మోసం అండి. సరే, తన కుమారుడు వచ్చాడు, తను కూడా ప్రపంచం వెళ్తున్నాడు. ఈరోజు మన తనకు కూడా వచ్చాడు. మనం అక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమంటే ఆయన నేటి ప్రవక్త అని చెప్పాడు. అతను ట్రాన్స్లేటర్ ఏం చెప్పాడంటే నేటి ప్రవక్త అని చెప్పాడు. అప్పుడు నేటి ప్రవక్త నిలబడి చెప్పాడంటే మీరు అందరూ టీవీలు చూడంటారా అని అడిగాడండి. నేటి ప్రవక్త ఏమండి, మీరు అందరూ టీవీలు మన ప్రోగ్రాం వస్తుంది, మన ప్రోగ్రాము ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు మీరు? టీవీలో ఆరాధన టీవీలోను ఇంకా చాలా టీవీలో మన ప్రోగ్రాం వస్తుంది, ఎంతమంది చూస్తున్నారు మీరు అన్నాడండి. మరి నేటి ప్రవక్త టీవీలు చూడమని చెప్పాడా? ఏమండి, నేటి ప్రవక్త ఎవరు? నేటి ప్రవక్త అసలే. నాకు రోషం వస్తుంది ఆ విషయంలో, నీకు రోషం రావట్లేదు ఆ విషయంలో. నేటి ప్రవక్త అలంకరణ గద్దించాడు, నేటి ప్రవక్త రంగులు గద్దించాడు. మరి ఆ ప్రవక్త రంగులతో వచ్చేది. ఏమండి, ఆ ప్రవక్త వచ్చి టీవీ చూడడం ప్రోత్సహిస్తున్నాడు అండి. నిజం ప్రవక్త టీవీ దయ్యం అన్నాడండి. సో ఎవరు నిజ ప్రవక్త వాళ్ళకి అర్థం కావట్లేదు. పేర దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకో విషయం కూడా చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను దాయిలను కాబట్టి. నా హృదయంలో ఏమి ఉండవండి. దేవునికి స్తోత్రం. హృదయస్థితి గల దేవుని నేను చూచేదను, నీకు ఖచ్చితంగా చూచేదను. దేవునికి మహిమ కలుగుగాక. నిజమే, ఏం ఉంచుకోకూడదండి. మీరు కూడా ఏం ఉంచుకోకూడదండి. నా మీద ఉంచుకుంటే మాత్రం జాగ్రత్త, నేనేం చేయలేను. ఏమి ఉంచుకుంటే నాతో కూర్చొని మాట్లాడు, నీకైనా సహాయపడతాను. లేదని అలా ఉంచుకుంటే కనుక అది కుళ్ళిపోయి పెద్ద అయిపోయి అయ్యో భయంకరంగా అయిపోయి నీ లోపల గుబులైపోయి నువ్వు అలా వెళ్ళిపోవటం, అలా నరకలం పాటం నాకు ఇష్టం లేదు. సో కాబట్టి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలిగాక. లోపల మాత్రము మర్రి గింజలు పెట్టుకుంటే మహావృక్షమై నిన్ను ఆ తర్వాత ఉంచడం చాలా కష్టం అన్నమాట. సో అది ఏం చేయాలంట, సామెత ఉందన్నమాట. గోరుతో పోయేదాన్ని గొడ్ల దాకా, చిన్న గోరుతో పోయేదాన్ని గిల్లితే పోయేదాన్ని బాగా ముదిరిపోతే గొడ్లో పెంచాలి. అలా ఆ పరిస్థితి మీకు కానీ నాకు కానీ రాకూడదు. మీ విషయంలో నాకు ఏదైనా అనుకోండి, డైరెక్ట్గా చెప్తాను నేను, మీరు కూడా అలా చెప్పండి, అలా ఉండండి. మనం విడిపోయినా పర్లేదు కానీ సత్యవాక్యంతో నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అయ్యో నేను చెప్తే దూరం అయిపోతారేమో, నిజం చెప్తే దూరం అవుతారు, అది వాస్తవం, బైబిల్ చెప్తుంది అండి. నిజమేనా? నిజం చెప్తే జనాలు పగబెడతారండి. పగబెట్టేసుకోండి, ఎవరు. అందుకని బోలు మంది నేను పగొండ అయిపోయాను ఈరోజు. అయినా పర్లేదు, నాకు సంతోషమే. దేవుని మహిమ కలుగాక. ఒంటరి నిలబడతాను, 10 మంది ఉన్న 5 ఉన్న అలాగే నిలబడతాను. ఎందుకంటే అది సత్యమైంది పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. సో అక్కడ జరిగింది ఏంటంటే, మన సహోదరుడు మన కాకరపండు గారు ఆయన మొక్కేతను వెళ్ళిపోయాడు. ఎవరిని మొక్కుతున్నాడు? కాలు పట్టుకున్నాడు. సిగ్గు లేదా అంటాను నేను, పేరు చెప్తాను కావండి పేరు. అసలు ఎవరికి మొక్కాలి మనము? ఏమండి, ఇదే వాక్యం పెట్టి చూస్తే ఆలోచిస్తే
అంత వేల మంది ప్రజలకు ఒక్కడు కూడా అర్థం కాలేదు. పేతురు ఎద్దుకు వచ్చినప్పుడు, కొర్నేలు ఇంటికి పేతురు వచ్చినప్పుడు కొర్నేలు ఏం చేయబోయాడో గమనించండి. పేతురు ఎవరు? దైవజనుడు. పేతురు ఎవరు? దేవుని సేవకుడు. అక్కడ నేను గమనించింది ఏంటంటే, పోనీ ఆ వ్యక్తి ఏదో తెలియక పట్టుకున్నాడంటే ఈ వ్యక్తి కనీసం నాకు మొక్కొద్దు అని చెప్పట్లే. అబ్జర్వ్ చేయలేదు చాలామంది పేరు. అదైన తర్వాత మళ్ళీ కూర్చుని, నేను పోలేదండి, నేను కూర్చొని మొత్తం దాన్ని చూస్తాను. ఎక్కడ కనిపించో ఇది అసలు థీమ్ దొరికింది నాకు దాంట్లో. ఏం చూడాలి తిరిగి అక్కడ ఏముందని, ఏం జరిగింది అక్కడ, ఏముంది అక్కడ? ఈ కాల వాక్యమే లేదు అక్కడ. పైగా ఈ కాల వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్న కార్యాలు అవన్నీ కూడా. మొక్కడం ఏంటి అతనికి? చూడండి బైబిల్ చూడండి మీరు, అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. పాదాల మీద పడి నమస్కారం చేస్తానంటే పేతురు గారు ఏమన్నారండి? ఆ మాట ఎందుకండి సేవకుడు అంటే, పేతురు గారు గొప్పవాడు అతను, నాకు క్షమించండి, నేను విమర్శించట్లేదు, ఆ వ్యక్తి అంటే గౌరవమే. బట్ అక్కడ క్రియ మాత్రం వాక్యానికి విరుద్ధమైన కార్యం నేను గమనించాను. అలా మొక్కుతున్నప్పుడు పేతురు అనే వ్యక్తి నాకు నమస్కరించొద్దు, చదవమ్మా అక్కడే ఉందో, నీవు లేచి, ఈ మాట అందరి ముందు ఆ వ్యక్తి చేస్తున్నప్పుడు అందరి ముందు ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు లేచి నువ్వు అసలు వంగకూడదు నాకు అని చెప్పాలి. అది నిజమైన సేవకుడు, నిజమైన ప్రవక్త. పేతురు ఆ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. పేతురు ఆ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడండి. పేతురు పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడండి. దేవుని ఆత్మ కలిగిన ప్రతి సేవకుడు ఇలాగే ఉంటాడు. ఏమని అంటే, ఆయన లేడా, నాకు అది అనవసరం, దానికోసం మాట్లాడట్లేదు పేర, అక్కడ క్రియ కోసం పడుతున్నాను. తెలుసో తెలియకో వ్యక్తికి వాక్యం తెలుసుండో తెలియపోవచ్చు. అసలు వాక్యము తెలిసినప్పుడు కూడా అందరి ముందు ఆ కాలు పట్టుకుంటాం అనేది బైబిల్లో అలాంటి కార్యం జరిగినప్పుడు గద్దించబడిన కార్యం కనిపిస్తుంది నాకు. దాన్ని వాక్యంతో పోల్చండి, దాని వాక్యం దగ్గర తీసుకురండి. ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు ఏం చేసినా బైబిల్తో మీరు పోల్చండి, బైబిల్తో పోల్చండి. ఎందుకంటే సౌలు శీల వాక్యం చెప్పినప్పుడు అక్కడ భక్తుపరులు పరిశుద్ధులు ఏం చేశారు, ఆ దినమన వాక్యంలో ఉన్నవో లేవో చూసుకున్నారట వాళ్ళు. మిగతా వాళ్ళ దగ్గర బైబిల్ లేదా? చదవండి ఏముంది అక్కడ వాక్యంలో. నువ్వు లేచి నిలువము, నేను కూడా నీ వంటి సేవకుణ్ణే, నేను కూడా సామాన్యుణ్ణే చెప్పి అతను లేవనెత్తాను. అంటే ఇక్కడ కొర్నేలి సాష్టంగా పడిపోతుంటే, ఏమండి వద్దు లేచి నిలబడు, నేను కొన్ని వంటి మరుణ్ణే అని చెప్పాడు. ఇదే మాట మనము కొత్త నిబంధనకు వచ్చేద్దాం. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇక్కడికి వచ్చేద్దాం, మనం ప్రకటన గ్రంథంకి వచ్చేద్దాం. 22వ అధ్యాయం 8వ వచనమండి. గొప్ప దేవజనుడు ప్రకటన, ఒకసారి అమ్మా నన్ను ఎవరించి నమ్మకొద్దుగా, ప్రకటన గ్రంథంలో చివరి యొక్క అధ్యాయంలో చెప్పిన మాట, అంటే గ్రంథం యొక్క ముగింపులో రాసిన యోహాను చెప్పిన గొప్ప మాట. యోహాను పిలువబడినవాడు, యోహాను అభిషేకించబడినవాడు, యోహాను యేసుక్రీస్తు యొక్క హృదయం మీద ఆనుకుని పడుకునేటువంటి వాడు. యోహాను యేసు కోసం బాగా ఎరిగినటువంటి శిష్యుల కన్నా బాగా ఎరిగిన వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ యోహాను క్రీస్తు నిమిత్తం నిందలు కష్టాలు అనుభవించినవాడు. 24 గంటలు నూనెలో మరిగించినా కూడా దేవుడైన గొప్ప యెహోవా యేసుక్రీస్తు యోహానికి తోడుగా ఉన్నాడండి. అలాంటి గొప్ప దర్శనాలు చూస్తున్న యోహాను, భూత వర్తమాన భవిష్యత్తు సంగతులన్నీ దర్శనంలో చూచి రాస్తున్నటువంటి యొక్క యోహాను, ఇవన్నీ ముగించి యోహానికి ఒక దూత చూపిస్తుంటే యోహాను ఏం చేశాడని దానికోసం ఇక్కడ రాయబడిందండి. అక్కడేమో కొర్నేలి, ఇక్కడ కొర్నేలి కన్నా గొప్పవాడు దేవుని దూత. దేవుని దూత చదవమ్మా. యోహాను అను నేను ఈ సంగతులను వినువాడును చూచినవాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న, అంటే యోహానికి ఒక దూత చూపిస్తుంది ఈ కార్యాలన్నీ, ప్రకటన గ్రంథంలో జరగబోయే కార్యాలు, జరిగిన కార్యాలు దర్శన రూపంలో అన్నీ ఎటు జడ్డు మొత్తం దర్శనం చూపిస్తున్నమాట. విజన్
గ్లోరీ టు గాడ్. దూత పాదాలు ఎదుట నమస్కారం చేయటకు సాగిలిపడగా అతడు ఏమంటున్నాడు? ఎందుకు అంటలేదు ఆ మాట? సైలెంట్గా ఉండమంటాడేంటి అంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని కోరుకున్నావు, అందరి ముందు కోరుకుంటున్నాడు వ్యక్తి వేద అంటే ఆరాధన కోరుకుంటున్నాడు, గొప్పతనం కోరుకుంటున్నాడు. అతను ఏ వ్యక్తి అయినా కావచ్చు పేరా. దేవునికి స్తుతి కలిగాక. చదవండి. వద్దు సుమి, నేను నీతోను అలా సాష్టంగా పడుతున్నప్పుడు, నమస్కరిస్తున్నప్పుడు, ఆ దూత పాదాల దగ్గర పడుతున్నప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే వద్దు సుమి. అంతేకాదు, నేను నీతోనూ ప్రవక్తలని సహోదరులతోనూ ఈ గ్రంథముందున్న వాక్యం అంటే ఇక్కడ చూడండి, ఒకటి అక్కడ ముక్కుతున్నటువంటి నీతో, తర్వాత ప్రవక్తలు, తర్వాత అంతేకాదు ఈ గ్రంథమందున్న వాక్యములు గైగున్న వారు ఎవరైతే ఉన్నారో భూమి మీద వారందరితో సహా దాసుడను అని పోల్చి ఏం చెప్పాడు? దేవునికే నమస్కారం చేయమన్నాడండి. చీడి దినాకర్ గారు ఆ కార్యం ఎందుకు చేసుకోపోయాడు? పాల్ దినాకర్ ఎందుకు చేయలేపాడు ఆ కార్యాన్ని? నేటి ప్రవక్త అయితే ఇక్కడ ఒక ప్రవక్త కనిపిస్తాడు పేరు. ఈ దూత ఇవన్నీ చూపించిన తర్వాత అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు, అతని సంతోషం, ఆనందం తట్టుకోలేక నమస్కరిస్తున్నప్పుడు నీతో, ప్రవక్తలతో, అంతేకాదు మిగతా వాక్యం చదివి గైగునేవారు అందరితో కూడా నేనేంటి సహదాసుడిని, నాకొద్దు, దేవునికి నమస్కారం చేయమన్నాడు. చూడండి, ఇది నిజమైన దూత. ఓ మాట చెప్పాలంటే దూత విలియం బ్రెన్హమ్ అయి ఉన్నాడు. ప్రత్యక్షపరచబడిన ఆ దూత ఎవరు తెలుసా అండి? విలియం బ్రెన్హమ్. యోహానుకు చూపిస్తున్న విలియం బ్రెన్హమ్. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది బాగా ఆలోచిస్తే యోహాను రాకముందే అక్కడ దూతున్నాడు విలియం బ్రెన్హమ్ అండి. భూమి మీదకి రాకముందే 7 ఆత్మలు దేవుడు కలిగి ఉండి మర్చిపోకుండా పేరా. ఆ 7 ఆత్మలు దేవుని యొక్క 7 దూతలై ఉన్నాయి. ఒక్కొక్క కాలానికి ఆ దూత శరీరం దాల్చి జన్మించి జీవించి ఆ కాలవాక్యాన్ని పట్టుకుని రుజువు పడిన దూతలంటే దూతల పేరు. అసలు విలియం భూమి మీదకి రాకముందే ఒక దర్శనం చూడగలిగాడు యోహాన్ అండి. యోహాన్ టైంలో ఆ దర్శనంలో విలియం బ్రెన్హమ్ ఉన్నాడు. ఇంకా ఆయన పుట్టలేమరు, అప్పటికి జన్మించలే. ఎల్ల బ్రెన్హమ్ లేరు. యెషయా ఎలాగైతే కన్యక ద్వారా గర్భం కన్ను చూడగలిగాడో, మరియమ్మను చూడగలిగాడో, ఏమేన్ అలాగే యోహాను కూడా రాబోయేటువంటి ఆ దూతను చూడగలిగాడు. ఇప్పుడు యోహాను ఇప్పుడు వధువు సంతోషంగా ఉన్నాడండి. ఇప్పుడు చెప్పండి, వధువుకి 7 ముద్దల గురించి చూపించింది ఎవరు? 7 సంఖ్యలు బోధించింది ఎవరు? ఈ కార్యాలన్నీ బయలుపరిచాయి కాబట్టి అయ్యి బాబు ప్రవక్త అని నమస్కరించామనుకో, పూజించామనుకో. ఇప్పుడు జరిగేది అదే. చాలా చోట్ల, చాలా వర్తమాన సంఘాల్లో ఇంచుమించుగా లార్డ్ బ్రెన్హమ్ అనే పద్ధతికి వచ్చేసే జనాలండి. అంటే యోహాను ఏదైతే పొరపాటు చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దగలిగాడో దూత అనేవాడు, ఇప్పుడు కూడా దూత ఇంకా మాట్లాడుచున్న రూపంలో ఉన్నాడు, వర్తం రూపంలో ఉన్నాడు పేర. ఎప్పటికీ విలియం బ్రెన్హమ్కి నమస్కరించడం కానీ పూజించడం కానీ, ఈరోజు యూట్యూబ్లో అక్కడెక్కడ కూడా చెత్త కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఎవరమో, మన స్థానం ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు, అర్థం కాదు కూడా. అంత గందరగోళం ఉన్న ప్రజలు. కారణం ఏంటంటే యూట్యూబ్లో అక్కడక్కడ ప్రవక్త ఫోటోలకి నమస్కరించడం, పూజించడం, ప్రవక్త ఫోటోల్ని ఇచ్చించడం, లార్డ్ బ్రెన్హమ్ అని చెప్పి టీషర్ట్ల మీద వేసుకోవటం, బ్రెన్హమే క్రీస్తు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 25 ఈ నెలంతా కూడా టీ నర్సపన ప్రాంతంలో టీషర్ట్లతో బయలుదేరుతాం బ్యాచ్ అనమాట. అలా బయలుదేరి టీషర్ట్ల మీద క్రీస్తు నేడు పుట్టెను అని ఈరోజు ఇలా అంటుంటే, క్రీస్తు నేడు పుట్టలేదు, క్రీస్తు ఇప్పుడు ఏప్రిల్ 6ని జన్మించాడు క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరంటే విలియం బ్రెన్హమ్ అని వాదించేవాళ్ళు, బోధించేవాళ్ళు, నమ్మే గుంపు ఇంకా చాలామంది ఉన్నారండి. ఆరాధించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, బ్రెన్హమ్ పేరులో బాప్తిజం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు పేర. సో ఇలాంటి వాటన్నిటికీ మనం అంట పట్టకుండా ఈ మాలిన్యం నుంచి పూర్తిగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాను పేరు. నేను దాన్ని మీరు కాపాడుకోవాలి, అంతే కాపాడుకోవాలి పేర. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక నమస్కరించిన దాన్ని ఒప్పుకోలేదండి, పూజించిన దాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి ఒక సేవకుడు నమస్కారం చేయడం తప్పు, కాలు పట్టుకోవడం తప్పు. అంతేకాదు, అలా కాలు పట్టించుకునే సమయంలో ఆ సేవకుడు ఖచ్చితంగా ఈ మాట పలకాలి, ఒక దూత వల్లే, ఒక పేతురు వల్లే మాట్లాడలేకపోయారు. వాళ్ళే నిజమైన ప్రవక్తలు, వారే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు.
దేవుడు నన్ను మహిమకులుగాక. ఎందుకంటే వాళ్ళు ప్రేమ ఎక్కువైపోయో లేకపోతే ఇన్స్పిరేషన్ ఎమోషనల్ గురైపోయో ఏం చేస్తారు? మోకరించేస్తారు, లేకపోతే నమస్కరించేస్తారు. యోహాను కూడా ఎమోషనల్ గురైపోయి ఎన్నిటిని చూపించాడు కదా, దాన్ని కృతజ్ఞతగా నమస్కారం చేయబోతుంటే దేవుని దూత వద్దని చెప్పింది. వేరే నిజమైన దేవుని దూతలు, నిజమైన సేవకులు, అసలు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వారు ఎవ్వరు కూడా కాళ్ళు పట్టుకొనివ్వరు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అతను నేటి ప్రవక్త కాదండి. నేటి ప్రవక్త ఊలిన మెండమై ఉన్నాడు. నేటి ప్రవక్త టీవీలు చూడవచ్చు చెప్తున్నాడు, కానీ ఈరోజు ప్రవక్త టీవీలు చూడడం చేస్తున్నాడు. అందుని బట్టి నిజ ప్రవక్తలు ఎవరో తెలుసుకోవాల్సింది ప్రజలే, వాక్యము ద్వారానే తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. 43వ పేర చెప్పి ముగించుకుందాం. ఇక్కడ పైన చెప్పాడు కదా, అంటే సముఖ్యత, WCC వరల్డ్ చర్చ్ ఆఫ్ కౌన్సిల్ మొత్తం ప్రపంచ సంఘాలు ఏకమవుతున్నాయండి. అదే మృగం యొక్క ముద్ర. ఇప్పుడు అవన్నీ ఐక్యమవుతున్నాయి. అవన్నీ రకరకాల టీములు ఉన్నా, రకరకాల గుంపులు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడో చోట గ్యాదర్ అవుతున్నారు, ఐక్యమవుతున్నారు. 43 ఇది ముగించుకుందాం, ఇది చెప్పి ముగించుకుందాం. దేవునికి వందనములు. అక్కడ నిజమైన సజీవుడైన దేవుడు ఉన్నాడు. నిజముగా ఒక నిజమైన దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. థ్యాంక్స్ బి టు గాడ్. దేర్ ఈజ్ ట్రూలీ లివింగ్ గాడ్. దేర్ ఈజ్ ట్రూలీ ఏ ట్రూ లార్డ్. నిజమైన సజీవమైన దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నిజముగా ఒక నిజమైన వాక్యం ఉంది. దేవునికి మహిమ కలుగాక. అంటే ఒక నిజమైన వాక్యం ఉంది. దెర్ ఈస్ ద బ్లెస్సింగ్, దెర్ ఈస్ ద ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. ఒక నిజమైన వాక్యం ఉన్నది. నిజముగా అక్కడ ఒక నిజమైన స్వస్థత ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా అంటాడు, నిజానికి ఈ కార్యములన్నీ అక్కడ ఉన్నవి. అయితే సోదరుడా, నీవు ఎన్నడూ నీ విశ్వాసమును ఒక చిన్న ఉద్రేకంపై ఆధారం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఎప్పుడు కూడా నీ యొక్క ఎమోషన్స్ గురవద్దు. అయితే నీవు ఎన్నడూ నీ యొక్క విశ్వాసం ఒక చిన్న ఉద్రేకం పైన ఆధారం చేసుకోవద్దు. ఒక సంఘ క్రమంపై, లేక ప్రభురాత్రి భోజనమును తీసుకున్నపై, ఆత్మ సంబంధమైన బండలను త్రాగుటపై ఆధారపడవద్దు. నీవంటావు, సోదరుడా నాకు ఇది తెలుసు అని నేను దీనిని రుచి చూచి ఉన్నాను, దేవుని రుచి చూచి ఉన్నాను. అది ఖచ్చితంగా సత్యమై ఉండవచ్చు. అయితే అది ఏ విధమైన స్థలములో పడి ఉన్నది, అది ఆ తర్వాత విషయం, అది నీ ఏ విధమైన బకెట్లోనికి వచ్చి ఉన్నది, న్యాయమైనదా లేక అన్యాయమైనదా? అంటే ఏ చేయాలన్నా అక్కడ ప్రతిదీ వాక్యానుసారం ఉందా లేదా స్థిరంగా చూసుకోవాలట. అది స్వస్థత అయినా కావచ్చు, వాక్యమైన కావచ్చు, ఏదైనా ఒక నిజమైన వాక్యం ఉంది, ఒక నిజమైన స్వస్థత ఉన్నది. ఈ కార్యాలన్నీ ఉద్రేకం మీద కాదు కానీ వాక్యం పని చేసుకోవాలటండి. దేవుడిని దీవించి ఆస్వాదించను కాక. ఇంకా కొన్ని పేరలు మిగిలిపోయిన మనకి ఎంత చెప్పుకున్నా ఇది అవ్వట్లేదు. అంటే నవలి కొద్ది రుచిగా ఉంది. నాకైతే నవలి కొద్ది రుచిగా ఉంది. 2-3 పేరాలోని ఈరోజు మనం చాలా కాలం చెప్పుకున్నాం. అవన్నీ వీటిని బట్టి దేవునికి మహిమ కలుగాక. లేచి పడదాం, ప్రార్థన చేసుకున్నాం. ఈత వచ్చిన మన ప్రభుత్వమైతే వచ్చే బుధవారం తప్పకుండా ధ్యానం చేసుకుందాం. సాధ్యమైతే సంఘ పెద్దలు సహోదరులు గమనించండి, విశ్వాసాలు కూడా గమనించండి. సంఘం అంతా రావడానికి అయితే ప్రయత్నం చేయండి. రానివారిని రాలేదని అడగండి, రప్పించండి. మీ మాట వారిని తీసుకొచ్చేందుకు ప్రవర్తించండి. ఆ విధంగా ఒకరినొకరు అమలుకొని ఒకరినొకరు చక్కగా ప్రోత్సహించుకొని బుధవారానికి అటెండ్ అవ్వడానికి, ఆదివారం అటెండ్ అవ్వడానికి సిద్ధపడండి. మీకు విషయం చెప్తాను, ఎవరన్నా మీలో ఆదివారం రాకపోతే తర్వాత రోజు నాకు కనబడినప్పుడు ఏం కూరండావు, ఏం తిన్నావు అని సోది కాకుండా చర్చికి ఎందుకు రాలని అడగండి. ముందు ఏమడగాలి? చర్చికి ఎందుకు అడగాలి? ఎవరు? మీరే. ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళావు, బాగున్నావా, అందుకు వెళ్ళావా, బాగానే వచ్చావా, ఏమైనా తెచ్చావా, ఈ సోది కాకుండా ముందు చర్చికి ఎందుకు రాలని అడగండి ఫస్ట్. ఆ తర్వాత కూర గురించి అడగండి, ఆ తర్వాత కప్పట్టుని అడగండి. ఆ విషయాల తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏంటి? నేను ఆదివారం రాలేదు, చర్చికి ఎక్కడికి వెళ్ళావు, చర్చికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడగండి. ఆ మాట తన్ని ఎంత లోతుగా తీసుకొస్తుందంటే, ప్రతి ఆదివారం ఆదివారం అడగండి సంగమా. ప్రతి బుధవారము కనబడినప్పుడు మీరు ప్రైజ్లో చెప్పొద్దు అసలు. ముందు ఫస్ట్ బుధవారం ఎందుకు రాదు నువ్వు చెప్పు. ఇదే సంఘం నేర్చుకోండి, సంఘం అది నేర్చుకోండి. నాట్ ఓన్లీ పాస్టర్, బాధ్యత సంఘానికి కూడా ఉందండి. ఎవరైతే రాలేదో వాళ్ళని ఎందుకు రాలేదు ఆదివారం, బుధవారం అయిపోతే ఎందుకు రాలేదు అని అడగండి. 1-2 నెలలు అలా కొనసాగండి.
వాళ్ళు నొచ్చుకుని ఇక్కడ వచ్చి పడతారండి. ఆ మాట వాళ్ళకి చాలా ప్రభావితం కలగజేస్తుందండి. నిజంగా వారు పశ్చాత్తాపడితే కనుక మీ మాట ద్వారా వారు నిజంగా స్థిరపడతారండి. ఆ మాట ద్వారా స్థిరపడినట్లయితే ఆశీర్వాదం నీకే ఉంటుంది. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని పోయారు.